దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఈరోజు మీ మధ్యకి రావడం జరిగింది. ఆటో సౌండ్ ఎవరన్నా అది ఆఫ్ చేయండి, లేకపోతే కొంచెం దూరంగా ఉంటుంది. నిజంగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంది మెడికల్ క్యాంప్ ద్వారా మీ యొక్క రక్త పరీక్షలను మేము పరీక్షించి కొంత మందులు కూడా మీకు సప్లై చేశాం. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు జరిగించడం అనే ఈ ఉద్దేశం దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క మనస్సు మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఈ కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఇక్కడికి ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి సోదరులు రాంబాబు గారి ద్వారా ఈ ప్రాంతంలోకి మేము మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా లోకంలో ఎన్నో దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దైవ కార్యక్రమాలను ఇలా కూర్చోబెట్టి దేవుని యొక్క మాటలను వినిపించడానికి, చెప్తున్నటువంటి మాటల పట్ల చక్కటి అవగాహన కలిగే విధంగా తెరలపై వాటిని చూపిస్తూ మీకు అర్థమయ్యే రీతిలో బోధించడానికి నా పిల్లలు సైలెంట్గా ఉండాలి. నిజంగా దేవుని యొక్క మనస్సు అనేటటువంటిది ఏంటో ఆయన రాయించినటువంటి గ్రంథం ద్వారా మనం తెలుసుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశంగా మనం భావించి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం విందాం, ఆలోచన చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈ యొక్క ప్రాంతంలోనే కాదు ప్రపంచంలో మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా జన సంచారం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మానవుడు లేనటువంటి ప్రాంతాలు అనేటటువంటివి కాదు, కానీ జన సంచారం ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో మనుషులు సంచరిస్తూ ఉంటారన్న సంగతి మనకు బాగా తెలుసు. నిజంగా దేవుని మనసులో మానవునికి ఉన్నటువంటి స్థానం ఏంటో మనం అర్థం చేసుకోవడానికి దేవుడు ఎన్నో విధాలుగా మన కొరకు రాయించినటువంటి పుస్తకంలో అనగా బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలను మనం ఆలోచించడానికి వీలుగా చాలా సంగతులు మన కొరకే రాయించాడు. అయితే మనకు తెలుసు, ఈనాడు మనిషికి మనిషి అంటే ఎవరో తెలియట్లేదు. అందుకనే ఇలాంటి ఒక అంశాన్ని గురించినటువంటి ఆ విషయాన్ని అంటే ఓ టైటిల్ని నిర్ణయించి మీ ముందుకు వచ్చి దాన్ని వివరించి అద్భుతంగా నువ్వు నేను అంటే ఎవరో ముందుగా మనకు అర్థమయ్యేటటువంటి రీతిలో దైవ గ్రంథం ఏం చెబుతుందో అన్న సంగతుల గురించి మనం మాట్లాడుకుంటాం. మనకు తెలుసు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనిషికి మనిషిని గురించి తెలియదా అని మనం అనుకోవచ్చు. నిజంగా మన గురించి మనకి ఏం తెలుసు? మన గురించి మనకి ఏం తెలుసు అంటే మనకు ఊహ తెలిసిన సంగతి నుంచి, ఊహ తెలిసినటువంటి ఆ యొక్క కాలం నుంచి మనం చదివినటువంటి చదువు, మనం చేస్తున్నటువంటి పనులు, వీటి వల్లే మనం ఏం చేస్తామంటే నేను అంటే ఫలానా అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తామే తప్ప నిజానికి మనిషి అంటే ఎవరో మనిషికి అర్థం కాదు. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, మనిషి అనేటటువంటి అతనికి తాను ఎవరో తెలియకపోవటం వల్ల ఈ లోకంలో నువ్వెవరు అని ఎవరన్నా అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే నేను ఒక డాక్టర్ని అంటారు. ఇంకా కొంతమందిని మనం అలా ప్రశ్నించుకుంటూ వెళ్ళిపోతే నేను ఒక రైతుని అని చెప్తూ ఉంటాడు. ఇంకా నేను ఒక ఇంజనీర్ని, నేను ఒక కాంట్రాక్టర్ని, ఇంకా చెప్పాలంటే నేను ఒక ఎమ్మెల్యేని, నేను ఒక మినిస్టర్ని,
నేను ఒక ఎంపీని, ఒక దేశానికి అధ్యక్షుడిని, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అనేటటువంటి పదాలు వాడుతూ ఉంటారు. నిజంగా మనకు తెలుసు ప్రేమటువంటి వాళ్ళరా, ఒక మనిషి అంటే డాక్టరా, ఒక మనిషి అంటే ఇంజనీరా? నిజంగా ఎందుకు ఆ పదాలను తీసుకొచ్చి నేను అంటే ఇది అన్న ఒక సంఘటన గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, ఒక మనిషి తానెవరో తెలుసుకోవడానికి ముందుగా తాను చేస్తున్నటువంటి పనిని గురించి అతను మాట్లాడతాడు. అంటే ఇక్కడ మనం అనుకున్నట్లుగా తాను ఏ ఉద్యోగాన్ని అయితే చేస్తుంటాడో, తాను ఏ పనినైతే కొనసాగిస్తుంటాడో ఆ పనినే తానంటే అనేటటువంటి పదాన్ని వాడుతూ ఉంటాడు. అంటే చేస్తున్నటువంటి పనిని, ఆ ఉద్యోగాన్ని అలా పేరుతో పిలుస్తూ నేను అంటే డాక్టర్ని అన్న పదాన్ని వాడతాడు. నిజానికి మనిషి డాక్టరా? లేదు, డాక్టర్ అనే పని చేస్తున్నటువంటి వాడు ఆయన. నేను ఇంజనీర్ అంటే సరిపోతుందా? దానికి జవాబు సరిపోద్దా అంటే కాదు, తాను చేస్తున్నటువంటి పనిని తను అని చెప్పుకుంటూ ఉంటాడు. నేను రైతునే అనే పదం కూడా వాడుతూ ఉంటారు చాలా మంది రైతులు. నిజంగా పని చేస్తున్నటువంటి ఆ వృత్తికి ఉన్నటువంటి ఆ పదాన్ని తీసుకొచ్చి ఎవరికి ఆపాదిస్తుంటారంటే మనిషికి ఆపాదించుకుంటూ ఉంటాడు. నిజంగా మనిషి రైతా? అలా కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరినైనా మనం పలకరించినప్పుడు వాళ్ళ వృత్తిని ఏం పని చేస్తున్నావంటే నేను డాక్టర్ పని చేస్తున్నానని చెప్పొచ్చేమో కానీ నేనే డాక్టర్ అంటే బాగుంటుందా? నేనే ఒక రైతునేనంటే బాగుంటుందా అంటే అలా బాగుండదు ప్రేమటువంటి వాళ్ళు. ఎందుకంటే అది వాళ్ళు జరిగిస్తున్నటువంటి వృత్తి పేరు మాత్రమే. ఆ వృత్తి పేరును ఉద్దేశించి వాళ్ళు ఏం చెప్తుంటారంటే నేనే పలానా ఆయన్ని అని చెప్తూ ఉంటారు. నేను డాక్టర్ని అంటాడు. నువ్వు చేసే ఉద్యోగం డాక్టర్ వృత్తి కదా, మరి నువ్వెవరు అని మనం ప్రశ్నిస్తే దానికి జవాబు మాత్రం దొరకదు. ఆ మధ్య ఒక సినిమాలో కూడా ఒక డైలాగ్ వచ్చింది. ఆ డైలాగ్ ఏంటంటే, నువ్వెవరు అని అడుగుతాడు ఒక కామెడీ యాక్టర్. నేను నా బిడ్డకు తండ్రిని అంటాడు. నువ్వు తండ్రివా తాతవా అని నేను అడగట్లేదు, నువ్వెవరో అని అడుగుతుంటాడు. అంటే సినిమా సందర్భాన్ని ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, సినిమాలంటే మనకు బాగా ఇష్టం కదా. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వచ్చినటువంటి సినిమాలో ఉన్న డైలాగులు కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. అందుకని ఇక్కడ మనిషి అనేటటువంటి పదాన్ని గురించినటువంటి ఆ విశ్లేషణ, చాలా మంది గొప్ప గొప్ప చదువులు చదువుకో ఉండొచ్చు, కానీ మనిషి అంటే ఎవరు అని చెప్పడానికి నువ్వంటే ఎవరు అని అడిగి చూడు, నేను లాయర్ని అంటాడు. నిజంగా మనిషి లాయరా? తను చేసేటటువంటి పనిని ఉపయోగించి ఆ పదాన్ని వాడతాడే తప్ప అతను నిజంగా లాయర్ కాదు. తాను చేసే పని లాయర్ పని ఉంటుందే తప్ప తాను లాయర్ కాదు. నువ్వెవరని అడిగితే నేను ఒక ఉపాధ్యాయుడిని అని చెప్తాడు. నేను ఉపాధ్యాయుడు. నిజంగా అతను ఉపాధ్యాయుడా? లేకపోతే అతను చేసే పని ఉపాధ్యాయ వృత్తి? అతను చేసే పని ఉపాధ్యాయ వృత్తి అనే సంగతి మనకు బాగా తెలుసు. ఇలా లోకంలో ఎవరినైనా అడిగి చూడండి. ఈ ముత్తువారి ఈ పల్లెలో మాత్రమే కాదు, మనం పక్కకెళ్ళి కావల్లో ఉన్నటువంటి వారిని ఎవరినైనా మీరు ప్రశ్నించండి, మీరు ఎవరు అని అడిగి చూడండి. వాళ్ళు చేసే పనిని ఏం చేస్తారంటే వాళ్ళు, అంటే మనం చేసేటటువంటి పనిని నేను ఇంజనీర్ని అంటాడు ఒకడు. నువ్వు ఇంజనీర్ ఓకే, నువ్వు ఇంజనీర్ పని చేస్తున్నావు ఓకే, నిజానికి నువ్వు మనిషిగానే ఈ లోకంలోకి వచ్చావు కదా. నువ్వెవరు అంటే దానికి జవాబుగా అతను చెప్పేటటువంటి మాట తాను చేస్తున్నటువంటి వృత్తి. ఆ పనిని తీసుకొచ్చి ఇది నేను అంటాడే, అది కరెక్టేనా? పిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని అడిగితే నువ్వెవరు బాబు అని అంటే నేను చదువుకునే స్టూడెంట్ని అంటాడు ఒకడు, నేను ఆడుకునే పిల్లవాడిని అంటాడు మరొకడు. అదే పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు చేసేటటువంటి పనిని ఉద్దేశించి నేను ఆ పని చేసేటటువంటి వాడిని అని చెప్పరు. నేను రైతును, ఇదిగో నేను ఒక మెకానిక్ని, నేను ఒక ఇంజనీర్ని. నిజంగా నేను అనే పదం వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ వృత్తి ఉందే, అది నిజంగా మనిషేనా అంటే కాదు. అందుకనే
ఒక టైటిల్ పెట్టి, ఓ మనిషి నువ్వెవరు అన్న టైటిల్ పెట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేయడానికే దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం ప్రియమైనటువంటి వాళ్ళ. ఈ ప్రశ్నకు జవాబు ఒక ముత్తువారి పాలెంలోనే కాదు, గొప్ప పట్టణాలైనటువంటి హైదరాబాద్, బెంగళూరు, మిగిలినటువంటి ఏదైనా కూడా అలాంటి వాటిలో గొప్ప జ్ఞానులు ఉన్నా కూడా వాళ్ళని అడిగి చూడండి, ఓ కరెక్ట్ జవాబు ఏమన్నా వస్తుందేమో. ఎక్కడా రాదు ప్రియమైనటువంటి వాళ్ళు. నిజంగా అందుకనే మనం ఆలోచన చేయాలి. అందుకని ఒక చిన్న డాక్యుమెంటరీ మీరు ఇప్పుడు చూస్తారు. మనిషిని గురించి వాళ్ళు రాసినటువంటి కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే ఈ డాక్యుమెంటరీలో కొంత విషయం మనకు అర్థమవుతుంది. ఒకసారి ఈ డాక్యుమెంటరీని మనం చూసి మిగిలినటువంటి భాగంలోకి మనం వెళ్ళిపోదాం. లైట్లు ఆఫ్ చేసి డాక్యుమెంటరీ అంటారా. ఒక డాక్యుమెంటరీలో మీకు అడిగినటువంటి ప్రశ్న కూడా, ఓ మనిషి నువ్వెవరు. మనం ఇందాక అనుకున్నట్లుగా ఒక వృత్తిని తీసుకుని దాన్ని నేను అంటున్నాడే, తాను చేసేటటువంటి పనిని తీసుకుని ఆ పని నేను అంటున్నాడు. నిజంగా ఇది కరెక్టా? మనం వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి అటు పక్కన అంటే నిజానికి మనం ఆలోచించేటటువంటి ఈ ప్రశ్నకు గల ఆన్సర్ని చక్కగా కొంచెం మనసు పెట్టి ఆలోచన చేస్తే చాలా చక్కటి వివరణ ఇందులో దేవుడు మన కొరకు రాయించాడు. ఇంకాస్త ముందుకు వెళ్ళి నేను ఎవరిని, నువ్వెవరు అని ప్రశ్నించుకుంటే మనకు వచ్చేటటువంటి జవాబు ఏంటో తెలుసా? మరొక కోణంలో నుంచి ఏం లేదండి, నేను ఎవరినో కాదు, మనుషులంతా ఒక్కటే అన్న సంగతి మరిచిపోయి ఇప్పుడు మనుషులలోనే మరొక కోణంలో నుంచి తను ఎవరు చెప్పుకుంటున్నాడు. మరి ఎవరు నువ్వు అని అంటే, నేను పలానా వర్గపు వాడిని అంటాడు. ఇదిగో నేను లోకంలో పలానా వర్గపు వాడిని అంటే, వర్గాల పేరుతో మనుషులు ఏమైపోతున్నారు ఈ రోజు అంటే, కొట్టుకుంటున్నారు ప్రియమైనటువంటి వాళ్ళ. నేను పలానా వర్గపు వాడిని, నేను అగ్ర కులానికి సంబంధించినటువంటి వాడిని అంటే, నేను ఎవరు అన్న ప్రశ్నకు మరలా దేన్ని ఆపాదించి మనుషుడు చెప్పుకుంటున్నాడు అని అంటే, ఇదిగో ఎన్నో వర్గాలు ఉన్నాయి కదా లోకంలో, ముఖ్యంగా మన ఆంధ్రలో, మన ఇండియాలో. ఇదిగో అగ్ర కులం అని, పలానా నేను రెడ్డి వాడినని, పలానా నేను కమ్మవాడినని, ఇలా ఏం చెప్పుకుంటున్నాడంటే ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని నేను మాట్లాడుతున్నాను. కానీ ఇది కూడా కరెక్టా? మనుషులుగా మనం ఎవరు అని మనం ప్రశ్న వేసుకుంటే పలానా వర్గానికి సంబంధించినటువంటి వాడినా అది అలా చెప్పుకుంటే కూడా దానికి ఆన్సర్ సరిపోతున్నానని అంటే, లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. నేను పలానా కులపు వాడిని అని చెప్పుకుంటే పలానా కులపు వాడు వీడు అని అనుకుంటే దానికి ఆన్సర్ సరిపోతుందంటే ఆన్సర్ సరిపోతుంది. ఇంకాస్త ముందుకెళ్ళి మనిషిని అడిగితే నువ్వెవరు అని అడిగితే ఆయన చెప్తాడు, నేను తెలంగాణ వాడిని అంటాడు, నేను ఆంధ్ర వాడిని అంటాడు, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నేను మద్రాసు వాడిని అంటాడు. అంటే రాష్ట్రాల పేరుతో, ప్రాంతాల పేరుతో వాళ్ళు చెప్పుకున్నటువంటి ఈ పద ప్రయోగం ఏదైతే ఉందో ప్రేమటువంటి వాళ్ళ, అది వాళ్ళ అంటే కాదు అన్న సంగతి మనకు అర్థమైపోతుంది. ఇలా చెప్పుకుంటూ ఎందుకు మనుషులు వాళ్ళ యొక్క వృత్తిని బట్టి నేను అంటున్నారు, వాళ్ళ యొక్క కులాలను బట్టి నేను పలానా వాడిని అని చెప్పుకుంటున్నారు. మరి ఎందుకయ్యా ఇలాంటి జవాబులు వస్తున్నాయి నువ్వెవరు అనేటటువంటి ప్రశ్న కానంటే, మనిషి తాను ఎవరో మర్చిపోయాడు కాబట్టి ఒక పనిని చూపించింది నేను అంటున్నాడు, ఒక వర్గాన్ని చూపించి ఆ వర్గపు వాడిని నేను అని మాట్లాడుకుంటున్నాడు. నిజంగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అసలు ఎక్కడి నుంచి వచ్చాడో అన్న సంగతి, దాని మూలాలుగా మనం అర్థం చేసుకుంటే నిజానికి లోకంలోకి వచ్చిన ప్రతి మనిషి కూడా ఒక కరెక్ట్ జవాబు అతనికి దొరుకుతుంది. కానీ ఎక్కడి నుంచి వచ్చాడో అన్న సంగతి కూడా అర్థం కాదు. తన గురించి తాను తెలియనటువంటి స్థితిలో మనుషుడు ఉండిపోయాడు, అలాగనే బ్రతుకుతూ ఉన్నాడు, అలాగే మరణిస్తూ ఉన్నాడు. అందుకని ఈ లోకానికి వచ్చినటువంటి ప్రతి మనుషుడు కూడా తెలుసుకోవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి జవాబే, అలా మన టీం వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని ఎవరైనా అసలు ముందుగా మనం ఎవరో మనకు అర్థమైతే మనం ఎక్కడి నుండి వచ్చామో అన్న సంగతి మనకు అర్థమవుతుంది. మనం ఎవరో మనకు అర్థం కాకపోవడం వల్ల అసలు మన పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అందుకనే
నేను పలానా వాడిని అని చెప్పుకుంటూ ఉంటాం. ఇంతకీ నువ్వెవరు, నేనెవరు, ఇలా ప్రశ్నలు వేసుకుంటూ ఏ మనిషిని అడిగినా కూడా అసలు వాస్తవమైనటువంటి దాన్ని చెప్పరు ప్రేమటువంటి వాళ్ళు. నిజానికి మనం ఎవరో మనకి తెలిస్తే ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామో కూడా మనకు అర్థమవుతుంది. ఈ భూమి మీదకి వచ్చి ఏం చేయాలో కూడా మనకు అర్థమవుతుంది. ఏం చేయాలో కూడా తెలిసిన తర్వాత ఇదో మరణం అనేటటువంటి పేరుతో ఎక్కడికి వెళ్తున్నామో కూడా మనకి చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే ఓ మనిషి నువ్వెవరు అని ప్రశ్నిస్తున్నాం ఈరోజు. ఎందుకంటే వాస్తవాలు ఎవరికి తెలియట్లేదు. వాస్తవాలు అనేటటువంటి ఎవరికి తెలియదు. నిజంగా మనిషిగా మనం గుర్తించగలిగితే ఎక్కడి నుండి ఈ భూమి మీదకు వచ్చామో, అసలు ఎవరు పంపితే ఈ భూమి మీదకి వచ్చామో అన్న సంగతి గురించి కూడా ఏ మనుషుడు ఆలోచించట్లేదు. ఏ మనుషులు కూడా ఆలోచించట్లేదు ప్రేమటువంటి వాళ్ళు. అందుకని ఆలోచించకపోవడం వల్లే ఏమైపోతుందని అంటే, ఏదో ఈ లోకంలోకి వచ్చిన నేను ఫలానా వర్గం వాడిని, ఫలానా ప్రాంతానికి సంబంధించిన ఫలానా ప్రాంతపు వాడిని అని చెప్పుకుంటూ ఉంటాడు. తాను చేసే పనిని బట్టే తాను ఎవరో మాట్లాడుకుంటూ ఉంటాడు ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే ఈ లోకంలోకి వచ్చినటువంటి మనిషిగా వచ్చినటువంటి మన యొక్క వాస్తవికత ఏంటో మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పుస్తకాన్ని మనం అడిగినా, ఇటు 1వ తరగతి నుంచి డిగ్రీలు, MA, MPhil ఎన్ని డిగ్రీలు నువ్వు సంపాదించుకున్నా కూడా వాటిలో లేనటువంటి ఒక ప్రశ్నకు సమాధానం, నువ్వు ఎన్ని డిగ్రీలైనా చదువు, నువ్వెవరో అన్న సంగతిని గురించి అక్కడ నీకు అర్థమవుతుంది. అంటే ఎవరు బోధించినటువంటి దాఖలాలు లేవు ప్రేమటువంటి వాళ్ళు. నువ్వు డిగ్రీని మించి కూడా ఎన్నో చదువులు చదువు, ఏ పుస్తకంలో కూడా రాయినటువంటి జవాబు ఏదైనా ఉందని అంటే నువ్వెవరు అనేటటువంటి దానికి జవాబు. మరి ఆ జవాబు మనకి ఇప్పుడు అర్థం అవ్వాలంటే ప్రేమటువంటి వాళ్ళరా, ఒకవేళ మనుషులు రాసినటువంటి పుస్తకాల్లో దీనికి జవాబు ఉంటుంది కదా అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఆ రాసినటువంటి వాడు కూడా తాను ఎవరో తెలియదు కాబట్టి ఏమీ రాయలేడు. ఒకవేళ తనకే తెలుసుంటే చాలా అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చిండేవాడు. మనిషి రాస్తే ఏం రాయగలుగుతారు చెప్పండి? ఎందుకంటే ఆడి గురించి ఆడికే తెలియదు. ఆడి గురించి ఆడికే తెలియనటువంటి ఒక సందర్భాన్ని, ఓ సమాచారాన్ని ఎలా మనుషులకు ఇతరులకు తెలియజేస్తాడు? అతను తెలియచేయలేదు. కాబట్టి ఎవరిని అడిగితే ఈ సమాధానం మనకు చెబుతుంది. అందుకనే ఏమి తెలియదు కాదు, అసలు ఎందుకు భూమి మీదకి వచ్చామో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నామో కూడా తెలియదు. కనుకనే ఈ రోజు కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో మనుషుల మధ్య క్రూరత్వం అనేటటువంటిది పెరిగిపోయి వర్గాల మధ్య దోపిడీ, వర్గాల మధ్య తగువులు, ఈ వర్గం వాడిని ఫలానా వర్గం వాడు ఏడు అన్నాడని వర్గాల మధ్య కొట్టుకొని చచ్చిపోతూ ఉన్నారు. ప్రాంతాల మధ్య కూడా ప్రాంతీయతత్వం అనేటటువంటిది కూడా కొట్టుకుంటూ, ప్రాంతాల వారిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వాహనాలు అక్కడికి రానివ్వకుండా, అక్కడి వాహనాలు ఇక్కడికి రానివ్వకుండా మారణ కాండను చేస్తూ ఉన్నారు. ఇక దేశాల పరిస్థితి అంటే, నేను భారతీయులను చెప్పుకున్నంత మాత్రాన ఇదిగో మిగిలినటువంటి దేశాల్లో భారతీయులు మా దేశం నుంచి వెళ్ళిపోండి అని తరివేస్తూ ఉన్నారు ప్రేమటువంటి వాళ్ళు. అంటే ప్రాంతాల పేరుతో చెప్పుకున్నా నిజంగా అక్కడ ప్రాంతీయ తత్వం అనేటటువంటిది ఇతరుల మధ్య కూడా ఏమైపోతుంటే ఒక క్రూరత్వాన్ని తెలియజేస్తూ ఉంది. నువ్వు ఫలానా ప్రాంతం వాడిని వేరైపోతున్నారు, మనుషులు వేరైపోతున్నారు. అందుకనే ప్రేమటువంటి వాళ్ళరా, ఈ భూమి మీద మనిషి అనేటటువంటి వాడికి అవసరమైనటువంటి ఒక గ్రంథాన్ని దేవుడు ఈ లోకంలోకి పంపించాడు. అదే ఈనాడు నీ చేతిలో నా చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథం. ఈ గ్రంథంలో అన్నిటి గురించినటువంటి సమాచారం ఉంటుందా అంటే చాలా చక్కటి సమాచారం. ఒకవేళ ఈ బైబిల్ అనేటటువంటిది క్రైస్తవులకు సంబంధించిందేనండి, మాకు సంబంధించింది కాదు అని అంటే ఒక క్రైస్తవులు మాత్రమే మనుషుల? ఒకసారి మీరు ఆలోచించండి. అంటే మనిషి అన్న ప్రతి ఒక్కడికి కూడా ఆ మనిషి అనేటటువంటి దానికి నిర్వచనం చెప్పేటటువంటి గ్రంథము బైబిల్ గ్రంథం అన్న సంగతి మనకు అర్థం అవ్వాలి. కానీ ఇక్కడ క్రైస్తవులు కూడా ఎలా ఆలోచన చేస్తున్నారంటే, ఏమోనండి ఇది మాకు సంబంధించింది కూడా కాదు, పాస్టర్ గారికి సంబంధించింది అని క్రైస్తవులు కూడా బైబిల్ చదవడం మానేసినారు. ఏదైనా ఒక రెఫరెన్స్ చెప్పినా కూడా ఆయనే చదువుకొని ఆయనే ఏం చేస్తాడు, మనకి వివరణ చేసేస్తాడు. కాబట్టి ఈ క్రైస్తవులు అనేటటువంటి పేరైతే మాకుంది, కానీ బైబిల్ని ఆలోచించవలసినటువంటి అవసరత మాకు లేదు. ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళడం వల్ల మనిషి అనేది ఎవరో తెలుసుకోకుండా మనుషులు మరణించేస్తున్నారు ప్రేమటువంటి వాళ్ళు.
అందుకనే ఈ గ్రంథాన్ని దేవుడు ఎందుకు రాయించాడని అంటే, మనిషిగా నువ్వు ఎక్కడి నుంచి పంపబడ్డావో ఈ లోకానికి, మన తల్లిదండ్రులు కూడా తెలియనటువంటి అద్భుతమైనటువంటి విషయ సేకరణ అనేటటువంటి దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి మన గురించి ఏదైనా చెప్పాలి అని అంటే అది దేవుడు మాత్రమే చెప్పాలి ప్రియమైనటువంటి వాళ్ళ. ఆ దేవుడు మన కొరకు రాయించినటువంటి గ్రంథమే ఈ బైబిల్ గ్రంథం. మనకు తెలుసు బైబిల్ గ్రంథం ఈనాడు ప్రతి ఒక్కరి ఇంటిలోకి ఉచితంగా కూడా పంపిణీ చేస్తున్నారండి. మీరు ఆలోచించేయండి, దేవుడు ఎంత చక్కగా మనుషులను గురించి మనుషులు ఎవరో తెలుసుకోవడానికి అన్నట్టుగా చాలా అద్భుతమైనటువంటి విషయ సేకరణ అనేటటువంటిది మనుషులు ఆలోచించగలిగేటటువంటి రీతిలో ఎన్నో పుస్తకాల రూపంలోని కాకుండా ఎన్నో గ్రంథాలు కలిపినటువంటి ఓ పరిశుద్ధమైనటువంటి గ్రంథంగా పేరు పొందినటువంటి బైబిల్ చాలా అద్భుతమైనటువంటి విషయాలను మన కొరకు తెలియజేస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకని నా గురించి తెలియాలని అంటే, నిజంగా నా గురించి తెలియాలంటే ఎవరిని అడిగితే తెలుస్తున్నాయని అంటే, ఇదిగో నా తల్లిదండ్రులను అడిగితే తెలుస్తుందేమో. మరి ఎంతవరకు తెలుసు వారికి నా గురించి కూడా? అలాగే మీ గురించి మీ తల్లిదండ్రులను అడిగితే కూడా ఎక్కడి నుంచి తెలుసు మీరు మీ తల్లిదండ్రులు కానీ అంటే, ఎవరను గర్భంలో పడినప్పటి నుంచి అన్న పదమే వాడతారు తప్ప అంతకు ముందు నేను ఎక్కడ వాడినా అన్న సంగతి ఏమన్నా తెలుస్తుందా? అంతకు ముందు నువ్వు ఎక్కడ వాడివో వాళ్ళకి తెలుస్తుందా? అంటే మన కన్న తల్లిదండ్రులకు కూడా మన గురించి సరిగా తెలియదు. వారికి తెలిసినటువంటి సమాచారం గర్భంలో పడిన దగ్గర నుంచే అన్న సమాచారం ఉంటుంది. ఇదిగో నువ్వు 8వ నెలలో నా గర్భంలో ఉన్నప్పుడు అన్నట్టుగా మాట్లాడుతుంది ఒక తల్లి. ఇదిగో నువ్వు పుట్టిన తర్వాత అని అంటే తల్లిదండ్రులకే ఒకవేళ మన గురించిన సమాచారం తెలుస్తుందని అనుకుంటే, నిజంగా తల్లిదండ్రులకి ఇలాంటి విషయం తెలుసా అని అంటే తెలియదు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకని ఎవరికి తెలుస్తుందయ్యా మన గురించి అని అంటే, ఇదిగో ఓ తల్లి గర్భంలోకి పంపించడానికి ముందుగా మనల్ని ఎరిగినటువంటి మన కన్న తండ్రి అయినటువంటి దేవుడే మన గురించి చెప్పవలసినటువంటి అవసరం ఉంది నిజంగా. అందుకనే మన గురించి మన తల్లిదండ్రులను అడిగిన, మన తల్లిదండ్రుల గురించి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు అడిగినా కూడా ఇలాంటి సమాధానం ఏమైనా చెప్తారా అని అంటే ఎక్కడ ఇలాంటి సమాధానం కనపడదు ప్రియమైనటువంటి వాళ్ళు. 9 నెలల తర్వాత మనం పుట్టిన విధానాన్ని గురించి మాట్లాడతారు. 9 నెలల తర్వాత మనం పుట్టిన తర్వాత మన ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడతారు. కానీ ఎంతకీ మనం అంటే ఎవరో అని అడిగి చూడు, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎప్పుడు చేయలేదు. మన పెంపకం సంబంధించినటువంటి వివరాలు అడిగి చూడు, కావాలని చాలా సంగతులే చెప్తారు. నువ్వు పలానా 1వ సంవత్సరంలో పలానా 2వ సంవత్సరంలో ఇలాగ నీకు వచ్చింది అలా వచ్చిందని ఓ ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడతారేమో, కానీ మన గురించి ఏమన్నా చెప్తారంటే అసలు వాళ్ళకు కూడా తెలియదు. కారణం ఏంటంటే కని పెంచి పోషించగలిగినటువంటి వాళ్ళే తల్లిదండ్రులుగా ఉంటారు కాబట్టి కనక ముందు నువ్వు ఎక్కడున్నావు అని అడిగి చూడు. నీ తల్లి గర్భంలోకి రాకముందు నేను ఎక్కడున్నాను అమ్మాయి అని అడిగి చూడు, ఏమైనా చెప్పగలుగుతావా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఎందుకంటే మన తల్లి గర్భంలోకి రాకముందు ఉన్నటువంటి మన పరిస్థితుల గురించి వాళ్ళు చెప్పలేరు. వాళ్ళే కాదు, ప్రపంచంలో ఎవరున్నా కూడా వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే అంతకు ముందు జరిగేది ఏంటో వారికి తెలిసే అవకాశమే లేనే లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. వాళ్ళకి తెలుసా అంటే తెలియదు. అందుకనే నేను పుట్టక ముందు నా గురించి ఎవరికి తెలుసు అని అంటే నన్ను పంపించినటువంటి నా కన్న తండ్రి అయినటువంటి దేవుడికి మాత్రమే తెలుసు అన్న సంగతి మనం ఆలోచించాలి. అందుకే ఆయనకు తెలుసు అంటే అవును, ఆయన మన గురించి బాగా తెలపడానికే. నిజంగా మనం భూమి మీద పుట్టిన తరువాత మన అవసరతలు ఏంటో ఆయనకి తెలుసు, పుట్టక ముందే. అందుకని మనం నాకు పాటలు చూసాం, నువ్వు పుట్టక ముందే గాలిని, నక్షత్రాలను, సూర్యుడు, చంద్రుడు అన్నిటినీ నువ్వు పుట్టక మునిపే దేవుడు వాటిని కలగజేశాడు. నువ్వు పుట్టిన తర్వాత వాటిని తీసుకురాలేదు. మనకు తెలుసు కదా ఆయన యొక్క మాటల్లో మొదటి దినము, 2వ దినము, 3వ దినమని ఆదికాండం మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తాయే. ఓ సూర్యుడు, ఓ చంద్రుడు, నక్షత్రాలు, గాలి, నీరు, ఇలా పంచభూతాలని మనం ఏదైతే అనుకుంటున్నామో వాటి విషయంలో ప్రేమటువంటి వాళ్ళరా మనల్ని కలుగజేసి భూమి మీద పంపిన తర్వాత అరే సూర్యుడిని మర్చిపోయానని అలాంటి దేవుడు నిర్మించలేదు సూర్యుడిని. అరే నా బిడ్డలకు గాలి అవసరం అని చెప్పి నేను గాలిని మనం వచ్చిన తర్వాత దేవుడు సృష్టించలేదు ప్రేమటువంటి వాళ్ళరా. మనం రాకముందే వాటన్నిటిని దేవుడు కలుగజేసినటువంటి సందర్భాలు మనకు తెలుసు. మన తల్లిదండ్రులకు మనం పుడితే కానీ మనకు తెలుసు,
మన గురించి తెలుసు. కానీ మనం పుట్టక ముందే మన గురించి ఎవరికి తెలుసానంటే అంటే మన ఆత్మలకు కన్నతనేటువంటి దేవునికి. ఎందుకనంటే మనల్ని పుట్టించిన వాడు ఆయనే కాబట్టి మన గురించినటువంటి పూర్తి సమాచారం ఎవరికి తెలుసాయంటే దేవునికి తెలుసు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకని ప్రపంచంలో మనిషిగా మన గురించి మనకు తెలియాలని అంటే దేవుడు తప్ప భూమి మీద ఏ మనిషి కూడా మన గురించి తెలియజెప్పలేడు. ఏ మనిషి కూడా ఎంతటి మేధావైనా కూడా మన గురించి తెలియజెప్పలేడు. అందుకనే దేవుని దగ్గరకు రావాలి, దేవుని యొక్క మాటలు వినాలి, మనిషిగా మనం ఆలోచన చేయాలి ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే ఓ టైటిల్ తో మీ ముందుకు ఈ రోజు రావడం జరిగింది, ఓ మనిషి నువ్వెవరు నువ్వెవరు. అందుకనే మనం ఎవరో ముందు మనకు అర్థం అవ్వాలి. మనం ఎవరో మనకు అర్థమైతే అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో అన్న సంగతి కూడా మనకు అర్థమైతే మరలా ఎక్కడికి పోవాలన్న సంగతి కూడా నీకు అర్థం అవుతుంది. ఇక్కడికి వచ్చాను, ఉత్తువారిపాలెంలోకి వచ్చాను. ఇక్కడికి రాకముందు నేను ఎక్కడ ఉన్నాను అంటే ఇదిగో నెల్లూరులో ఉన్నాను. నెల్లూరులోకి ఎక్కడొచ్చాను అంటే ఇదిగో కొన్ని సంవత్సరాల కిందట నాకు తల్లి గర్భంలో నుంచి నెల్లూరులోకి వచ్చాను. మరి తల్లి గర్భంలోకి రాకముందు ఎక్కడి నుంచి తల్లి గర్భంలోకి వచ్చామన్న సంగతి ఎవరికైనా తెలుసా? మనం అందరూ కూడా మనిషి రూపంలో ఈ లోకంలోకి వచ్చినటువంటి వారమే. అంటే దాదాపుగా అని కాదు కానీ అందరము తల్లి గర్భంలో నుంచే ఈ భూమి మీదకి వచ్చినటువంటి వారమే ప్రేమటువంటి వారు. ఈరోజు మనిషి తన గురించి అనుకున్నాడంటే తన గురించినటువంటి ఆ యొక్క విషయ సమాచారం అంతా అతనికి పూర్తిగా తెలుసా అంటే తెలుసుకుని ఏమీ రాలేదు మనం ఈ లోకంలోనికి. అందుకని తెలియజెప్పేటటువంటి దేవుని మాటలు ఉన్నటువంటి గ్రంథాల గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేయాలి ప్రేమటువంటి వాళ్ళని. అందుకని మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు, అసలు మనం ఎవరు, మన చరిత్ర ఏంటో అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలని అంటే ఖచ్చితంగా మనం బైబిల్ దగ్గరకు రావాలి. ఎందుకంటే ఈ లోకంలో బైబిల్కు మించినటువంటి గ్రంథం మరి ఏది లేదు ప్రేమటువంటి వాళ్ళ. ఎందుకంటే మన ఆలోచనలన్నీ మనం తప్పు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తప్ప అసలు నిజంగా ఆలోచించగలిగితే దైవ జ్ఞానం మనల్ని ఎంత జ్ఞానవంతులు చేస్తుందో కదా. అందుకనే ఎందుకు ఈ లోకానికి పంపబడ్డామన్న సంగతిని గురించి మన కన్న తండ్రి అయినటువంటి దేవుడే మన చరిత్రను గురించి మాట్లాడితే బాగుంటది. అందుకని దేవుని యొక్క మాటలో మనం ఈ భూమి మీదకి రాకముందు అసలు మన పరిస్థితి ఏంటో అని తెలియజెబుతూ ఆయన యొక్క తన యొక్క ఉద్దేశాన్ని గురించి మాట్లాడుతూ బైబిల్ గ్రంథంలో చక్కటి మాట రాయించాడు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదవగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటే దేవుని యొక్క ఆలోచనల ప్రకారం ప్రతి మనుషుని గురించినటువంటి ఇదిగో ఈ మానవ జన్మకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు రాయించాడు. లోకంలో ఉన్నటువంటి ఏ పుస్తకం ఈ జ్ఞానాన్ని తెలియపరచలేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. నువ్వు చదువులు ఎంత గొప్పవాడమైనా పర్లేదు, ఎంతటి జ్ఞానవంతుడైనా పర్లేదు, కానీ ఈ ప్రశ్న వేసుకుని ఏ టెక్స్ట్ బుక్ లోనైనా ఏ డిగ్రీలోనైనా దీనికి జవాబు దొరుకుతుందేమో నువ్వు ఒక్కసారి ఆలోచించి ఎక్కడ జవాబు దొరకదు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే దేవుడు మానవుని గురించి, మానవుని యొక్క జన్మని గురించి ఆయన తన సంకల్పంలో ఏ విధంగా రాసుకున్నాడో ఒక్కసారి ఈ వచనాన్ని మనం ఆలోచించగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం అర్థం చేసుకోగలిగితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగవలెనని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు అనేటటువంటి ఆయన ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై అదిగో మనలను అంటే మనుషులమైనటువంటి మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని. అదిగో జగత్తుకే పునాది వేయలేదంట. అప్పటికి జగత్తుకే పునాది వేయలేదు. అంటే ఈ కనిపిస్తున్నటువంటి ఈ చెట్లు, ఈ చేమ, నేల, నింగి ఇవన్నీ కూడా చెయ్యక ముందే అన్నాడు దేవుడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏం చేశాడంట, ఏర్పరచుకున్నాడు. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకనే ప్రేమటువంటి వాళ్ళ ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుపుతున్నటువంటి గ్రంథం బైబిలే
అని మనుషుడికి అర్థం కాక ఈ బైబిల్ని ఏమన్నారంటే ఇది ఒక మత గ్రంథము, ఇది మత పుస్తకము అని ఒక ముద్రేసి దీన్ని ఏం చేశారంటే పక్కన పెట్టేస్తున్నారు ప్రియమైనటువంటి వాళ్ళు. నిజంగా ఇంతటి జ్ఞానాన్ని తెలియజేసేటటువంటి పుస్తకము మత గ్రంథం ఎలా అవుతుంది? మనుషుని కొరకు రాయించినటువంటి గ్రంథం కదా ఇది. మనిషి యొక్క చరిత్రను తెలిపేటటువంటి గ్రంథం కదా ఇది. మనం పుట్టక ముందు ఎక్కడున్నామో తెలిపినటువంటి గ్రంథం బైబిల్. మనం పుట్టిన తర్వాత ఎలా బ్రతకాలో, ఎవరి కొరకు బ్రతకాలో తెలియజేసేటటువంటి గ్రంథము. పుట్టుక పేరుతో ఈ లోకానికి వచ్చాం, మరణం అనేటటువంటి పేరుతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియజేసేటటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం కదా. మరి ఈ గ్రంథం మత పుస్తకం ఎలా అవుతుందో మీరు ఆలోచించండి. అనేక మనుషులను జ్ఞానవంతులుగా తెలియజేసి, నిజంగా ఈ లోకానికి ప్రతి మనుషుల్ని తండ్రినటువంటి దేవుడు ఓ మనిషి ఆకారాన్ని తయారు చేసి తల్లి గర్భంలో 9 నెలలు నీకు కావలసినటువంటి వాటన్నిటిని సిద్ధం చేసి ఓ తల్లి గర్భంలో ఓ పిండముగా నిన్ను పంపించి ఓ 9 నెలల్లో నీకు ఎంతటి ఆకారం కావాలో వాటినన్నిటి యొక్క నిర్మాణాన్ని కలుగజేసి ఈ భూమి మీదకు పంపిస్తున్నాడు. మీకు తెలుసు కదా, ప్రపంచంలో ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళాలంటే, ఇప్పుడు నెల్లూరులో ఉన్న మేము ఇక్కడికి రావాలంటే ఓ కార్లు వేసుకొచ్చాం. అదే మనం నెల్లూరులో నుంచి హైదరాబాద్ పోవాలంటే ఓ బస్సులో వెళ్తాం. అదే హైదరాబాద్ నుంచి మరొక దేశానికి వెళ్ళాలంటే విమానంలో వెళ్తాం. అదే ఈ లోకం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళాలంటే ఓ రాకెట్లు ఉన్నాయి. మనుషులు వీటి ద్వారా ప్రయాణాన్ని సౌకర్యాలను సులభవంతం చేసుకుంటున్నాడు. బట్ ఒక లోకం నుంచి ఈ లోకానికి రావాలంటే ఏదైనా ప్రయాణ సాధనాలు ఉన్నాయా? ఒక లోకం నుంచి ఈ లోకానికి రావాలంటే, ఒక లోకం నుంచి ఈ లోకానికి రావాలని అంటే ప్రయాణ సాధనాలు ఏమీ లేవు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే దేవుడు ఓ అద్భుతమైనటువంటి ప్రణాళికను ముందుగా సిద్ధం చేసుకున్నాడు. ఆ ప్రణాళికలో భాగంగా ఎక్కడో ఉన్నటువంటి నిన్ను ఇప్పుడు భూమి మీదకు పంపించాలనుకుంటాడు. భూమి మీదకు పంపించాలి. ఆయన సంకల్పంలో నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను ఈ రోజు మనిషిగా ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టాడు. తెలుసా నీకు ఆ సంగతి? అంటే ఎక్కడో ఉన్నటువంటి నువ్వు ఒక శరీర ఆకృతిని ధరించుకుని ఆ శరీర ఆకారానికి సంబంధించినటువంటి 9 నెలలు, ఆ 9 నెలలు నువ్వు ఉండాల్సినటువంటి చోటు అది ఓ తల్లి గర్భము అన్న సంగతి నీకు అర్థమైంది ఎప్పుడన్నా? అదే ఒక లోకం నుంచి మరొక లోకానికి పంపబడేటటువంటి ఆ ప్రయాణ సాధనమే తల్లి గర్భం ప్రేమటువంటి వాళ్ళ. ఒక్కసారి ఈ పాటలో ఆ ప్రవేశమైనటువంటిది ఎలా జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. చూసిన తర్వాత ఒక చక్కటి అవగాహన మనకు కలుగుతుంది. ఆ తర్వాత మిగతా విషయాలు దేవుని వల్ల దేవుని యొక్క మాటల్లో మన యొక్క వృత్తాన్ని లేకపోతే మన యొక్క చరిత్రను మనం తెలుసుకోవడానికి ఆయన మాటలే మనకి సహాయపడాలి. అందుకని ఆయన సంకల్పం ఏంటి అన్న సంగతిని గురించి మనుష్య జాతిని ఉద్దేశించి ఆయన రాసినటువంటి మాట. జగత్తు పునాది వేయబడక ముందే అన్న పదాన్ని వాడుతున్నాడు. అంటే మనం అప్పటికి ఉన్నామా అంటే ఉన్నాం. మన ఉనికి ఎక్కడ ప్రారంభమైంది లోపల అంటే ఇప్పుడు తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడే. కానీ అంతకు ముందు ఎక్కడున్నటువంటి వాళ్ళము అన్న సంగతి కూడా మనకు తెలుసు ప్రియమైనటువంటి వాళ్ళు. అంతకు ముందు మనం ఎక్కడున్నాము అన్న సంగతి మనకు ఎలా తెలుసాడంటే ఇదిగో దేవుడు రాయించినటువంటి ఈ గ్రంథంలో. ఎక్కడున్నావా అంటే దేవుని యొక్క ఆలోచనలో ఉన్నాము. అందుకనే జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనలను ఏం చేశాడంటే క్రీస్తు ప్రేమ చేత మనలను ఏర్పరచుకొనెను. అందుకనే మనిషి జీవితపు చరిత్ర నిజంగా ఎవరు ఆలోచించకపోవడం వల్ల ఈ సంగతులు ఎక్కడ బయటికి రాలేదు ప్రేమటువంటి వాళ్ళ. కాబట్టి చక్కగా ఆలోచించేద్దాం. దేవుని ఆలోచనలు మనకు తెలియకపోవడం వల్ల అసలు ఎలా పుట్టామో, ఎందుకు పుట్టామో, పుట్టినటువంటి మనం మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోతున్నామో అన్న సంగతి కూడా ఏ మనుషుడికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎప్పుడు ఆలోచించట్లేదు కాబట్టి. అందుకని ఈ రోజు మనం ఏంటో అన్న సంగతి, మనం పుట్టినటువంటి మనం ఏదో పురుగులాగా పుట్టేసి పురుగులాగా మరణించేటటువంటి పరిస్థితి మన జీవితాలకు దాపురించదు ప్రేమటువంటి వల్ల. మనం ఎవరంటే ఓ స్పెషలైజ్డ్ పర్సన్స్, ఒక ప్రత్యేకింపబడినటువంటి వారు. అందుకని మనకు తెలుసు కదా, ఆ రోజు మన పుట్టుక అనేటటువంటిది ఒక తల్లి గర్భంలో ప్రవేశించబడేటటువంటి దినాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మనం ఇందాక పాటలో మనం చూసాం. ఎంతో మంది మనతో పాటు ప్రయాణం చేసి మనిషిగా మానవ ఆకృతిని సంపాదించుకోవడానికి ఆ రోజు నీతో నాతో పోటీ పడినటువంటి వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు ప్రేమటువంటి వాళ్ళు.
వాళ్ళకందరికీ దొరకనటువంటి ఓ భాగ్యం ఈరోజు నీకు నాకు దొరికింది. అందుకనే మానవ ఆకారంతో మనిషిగా ఈ లోకంలోకి తల్లి గర్భం నుండి ఎక్కడో ఉన్నటువంటి మనల్ని దేవుడి లోకానికి పంపించాడు. అంటే ఇలాంటి శరీర ఆకృతి మనకి కలగడానికి కారణం దేవుడేనా? అప్పుడు ప్రేమటువంటి వాడు దేవుడే. ఎందుకు పుట్టామో తెలియకపోవడం వల్ల, చాలా మంది కోరికలు తీరకపోవడం వల్ల ఏం చేసుకున్నారని అంటే ఇదిగో ఈ జీవితాన్ని అర్ధాంతరంగా ఆత్మహత్యల పేరుతో చంపేసుకుంటున్నారు. ప్రేమటువంటి వాళ్ళు చంపేసుకుంటున్నారు. నిజంగా పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు, ఎందుకయ్యా మనం ఏంటంటే ఆయన అంటే తండ్రి అయినటువంటి దేవుడికి మనం కీర్తి కలుగజేయాలి. కీర్తి ప్రతిష్టలు తేడానికంట. ఎవరికి కీర్తి తేవాలి? ఎవరికి ప్రతిష్టలు తేవాలి? ఈ లోకంలోకి నువ్వు ఎవరి ద్వారా అయితే పంపబడ్డావో ఆయనకు కీర్తి తేవాలి అన్నాడు. ఆయనకు కీర్తి ప్రతిష్టలు తేవాలి. కీర్తి ప్రతిష్టలు తేవాలి అంటే వాళ్ళు తన పిల్లలే అయి ఉండాలని తండ్రి అయినటువంటి దేవుడు మన జన్మ వెనుకాల ఉన్నటువంటి ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. ప్రేమటువంటి వాళ్ళు అందుకనే ప్రకృతి కంటే ముందుగానే పిల్లలు కావాలనేటటువంటి ఆలోచన ఆయన కలిగింది. కాబట్టి మన రాక కంటే ముందుగా ఎన్నిటిని కలుగజేశాడో మనకు బాగా తెలుసు. ప్రేమటువంటి వాళ్ళు మన రాక కంటే ఎన్నిటిని కలుగజేశాడో మనకు బాగా తెలుసు. ప్రేమటువంటి వాళ్ళ అదే ఆయన కోరిక. మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండడానికి, అంటే నిజంగా పిల్లలు తల్లిదండ్రులకు పుట్టడం అనేటటువంటిది ప్రకృతి సహజమని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ప్రకృతి సహజం కాబట్టి ఎవరండి వివాహమైంది. ఇక వివాహం అయితే ఎదురు చూసే దేని గురించి అంటే ఇదిగో ఓ కాయ పండు కాస్తే బాగుంటది కడుపులో అన్నట్టుగా మనం అంటే సహజ సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కాదు. ఒకవేళ సహజ సిద్ధమైనటువంటి దాని ప్రకారంగానే పిల్లలు కలుగుతున్నారని ఒకవేళ అనుకుంటే మరి ఎందుకు చాలా మందికి పిల్లలు లేకుండా బ్రతుకుతున్నారు ఈరోజు? ఎందుకు చాలా మంది పిల్లలు లేకుండా తమ గర్భాలను ఇంకా పిల్లలు అనేటటువంటి ఆ పదానికి నోచుకోకుండా ఎంతమంది బ్రతుకుతున్నారు? అంటే దీని వెనకాల దేవుడే ఉన్నాడు. అంటే ఈ భూమి మీదకి వచ్చిన మనిషి తానెవరో తనకు తెలియదు. ఓకేనా? ఇదే కదా మనం అక్కడ మాట్లాడుతున్నాం. తానెవరో తనకు తెలియకుండానే తనకు తెలిసినటువంటి దాంట్లోంచి మాట్లాడుతున్నాడు. నేను పలానా లాయర్ని, పలానా డాక్టర్ని అని చెప్పుకున్నాను. నిజానికి అతడ మనిషి అంటే కాదు. కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే నేను పలానా వర్గం వాడిని అని చెప్పుకుంటాడు. పోనీ అది కూడా కరెక్టా అంటే కాదు, అది కూడా కరెక్ట్ కాదు. నేను పలానా ప్రాంతం వాడిని అని, వర్గం వాడిని, ప్రాంతం వాడిని, నేను నెల్లూరు వాడిని, నేను అల్లూరు వాడిని, నేను కావలి వాడిని అని చెప్పుకుంటే పోనీ అది కూడా కరెక్టా అంటే అది కూడా కరెక్ట్ కాదన్న సంగతి మనకు అర్థమైపోయింది. అసలు ఇవన్నీ కాదు. కానీ దేవుడు అంటే మన చరిత్ర గురించి మనం పుట్టక ముందు ఎక్కడ వరకు మన సంగతి దేవుడికి తెలుసు. ఆ తెలిసినటువంటి దేవుడిని అడిగితేనే మనకి మన వివరాలు ఏంటో మనకి చాలా ఈజీగా అర్థమవుతాయి. ఎందుకంటే మనల్ని పంపించిన వాడు ఆయనే. మనల్ని ఈ లోకానికి పంపించిన విధానం కూడా మనం చూసాం, పాటలు చూసాం కదా. అంటే మనిషి యొక్క పుట్టుక ఒక లోకం నుండి మరొక లోకానికి ఎలా పంపబడ్డాడు అన్న సంగతి కూడా మనం పాటలో మనం చూసాం. ఈ భూమి మీద ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి వాహనాలు ఉన్నాయి. కానీ ఒక లోకం నుంచి మరొక లోకానికి రావడానికి దేవుడు పంపించినటువంటి పద్ధతి గర్భం ద్వారా. ఇప్పుడు గర్భం ధరించినటువంటి తల్లి ఎలా ఆనందపడుతుందంటే అమ్మయ్య నేను తల్లిని అయిపోయాను, తల్లిని అయిపోయాను అన్న వార్త తన భర్తకు చెప్పినప్పుడు భర్త కూడా ఎలాంటి ఫీలింగ్ వచ్చేసినాడంటే అమ్మయ్య నేను తండ్రిని అయినాను. మామ వరుసల వాడు నేను మామని అయిపోయినాను, తాత వరుసల వాడు నేను తాతని అయిపోయాను, జేజి వరుసల వాడు నేను జేజిని అయిపోయాను అని ఆలోచిస్తారే తప్ప అసలు ఈ గర్భంలోకి వచ్చింది ఎవరు, అసలు అది ఎక్కడి నుంచి వచ్చారు అన్న ప్రశ్న ఎవరైనా వేసుకుంటారా? ఎవరు వేసుకోరు. ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు చూడండి, పుట్టగానే ప్రశ్న ఏమడుగుతామంటే ఏ బిడ్డ పుట్టాడు అని అర్థం. అంతేనా? ఏ బిడ్డ, మగ బిడ్డ ఆడబిడ్డ అని మాత్రమే అడుగుతాము. ఏ బిడ్డ పుట్టాడు అన్నది ముఖ్యం కాదు. కానీ
ఎందుకు పుట్టారని ఎవరన్నా అడిగారా? అసలు ఈ ప్రశ్న వస్తుందా? మగబిడ్డ పుట్టాడు అన్న వార్త నీ చెవుకు రాగానే మగబిడ్డ పుట్టాడు ఎందుకు పుట్టాడు అని అడుగుతామా? అసలు అడగం. అదే మరణించినప్పుడు చూడండి, ఈ ప్రశ్నే వస్తుంది. మనం ఎవరైనా మరణించాడు అనుకున్నాం, ఎందుకు మరణించాడు అని అడుగుతామా లేదా? ఎలా మరణించాడని కూడా అడుగుతాం. అంటే బాగలేకుండా మంచంలో ఉండి మరణించాడా, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్లో చనిపోయాడా? వివరాలు మనకు కావాలి. కానీ పుట్టుక రోజు ఎవరు ఇలాంటి ప్రశ్న వేయడు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఎవరు పుట్టాడో తెలియదు, ఎందుకు పుట్టాడో తెలియదు. అంటే తల్లిదండ్రులు ఆనందపడిపోతారు. నేను తల్లిదండ్రులన్న ఆనందం, నేను తండ్రిదండ్రులన్న ఆనందం. అసలు నాకు గర్భంలోకి వచ్చింది వీడు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చాడు వీడు అన్న ఆలోచన అయితే రాలేదు. అందుకనే మనిషి ఈరోజు ఏమైపోతున్నాడంటే పుట్టిన తర్వాత నేను ఆ వర్గం, ఈ వర్గం, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అనేది వేరువేరుగా మనుషులు మాట్లాడుతున్నాం. నేను ఫలానావాడిని, నేను ఫలానావాడిని అనే సప్పు. అంటే లోపలికి వచ్చినటువంటి మనిషి రక్త చరిత్రను రాస్తున్నాడే తప్ప ఆమె ఎవరు అన్న సంగతి గురించి ఏనాడో ప్రశ్నించుకోవట్లేదు. ఎందుకంటే మనం ఎవరో తెలియకపోవడం వల్ల అసలు నిజంగా తల్లి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చి తల్లి గర్భంలో పట్టాలన్న సంగతి ఏమన్నా తెలుసా అంటే ఎవరికి తెలియట్లేదు. ఈ విషయం అసలు ఎవరికి తెలియట్లేదు. ఎక్కడి నుంచి తల్లి గర్భంలోకి వచ్చాము, ఎక్కడి నుండి ఈ భూమికి అసలు ఎందుకు వచ్చామో తెలియకపోవడం వల్ల అసలు ఏ మనిషి కూడా అర్థం కావట్లేదు, తాను ఎవరు అన్న సంగతి అర్థం కావట్లేదు. అందుకని దేవుడే కూడుకొని 66 పుస్తకాలలో ఉన్నటువంటి ఈ గ్రంథంలో నీ పుట్టుక, నా పుట్టుక, అసలు దాని యొక్క విధానాన్ని, దాని యొక్క గమనాన్ని దేవుడు రాశాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ఇక్కడ ఈ జీవితపు చక్రాన్ని దేవుడే మనకు తెలియజేయడానికి ఈ 66 పుస్తకాలు, దైవ గ్రంథాన్ని దేవుడు మనకు అందించాడు. ఈరోజు ఎవరైనా మీరు గమనించండి, ఈ గ్రంథాన్ని నమ్మండి, ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాస్తవము అని ఇలా కొత్త నిబంధన గ్రంథాలు మీకు తెలుసు కదా, ఉచితంగా ఇస్తున్నా కూడా వీటిని స్వీకరించే వాళ్ళు ఉన్నారా? లేదు, అక్కడ పడేస్తారు అంతే. ఎవరు దాని విషయాల గురించి ఎవరు పట్టించుకోరు. ఇది మన చరిత్ర జరుగుతుంది అన్న సంగతి కూడా ఎంతమందికి అర్థమవుతుందంటే లేదు. నిజంగా ఈరోజు మానవ చరిత్రలో అంటే మనుషుడే అన్నిటికన్నా తెలివైనటువంటి జీవరాశి అన్న సంగతి కూడా మనుషుడే బాగా తెలుస్తుంది. అందుకనే పెద్ద పెద్ద జంతువులను సైతం వీడు ఏం చేస్తున్నాడంటే తన కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నాడు, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు, కొత్త కొత్త విషయాలను కనుక్కుంటున్నాడు. అంత తెలివైనటువంటి వాడ? అవును. కానీ ఏ విషయంలో ఇతను తెలియదక్కువగా ప్రవర్తిస్తున్నాడంటే తానెవరో అన్న సంగతిని తెలుసుకోవడంలో విఫలమైపోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఆలోచన చేస్తే ఈ ప్రకృతిని మనం అనుభవిస్తున్నాం కదా, ఈ ప్రకృతి ఎంత చక్కగా ఉందని అంటే చాలా చక్కగా ఉంది. అందుకని మీరు ఎప్పుడు గమనించండి, ప్రకృతికి ఏమైనా కులాలు ఉన్నాయా అంటే ప్రకృతికి కులాలు లేవు. అలాగే మనం పీలుస్తున్నటువంటి గాలి కులం ఏమైనా ఉందా? లేదు. గాలి ఒక్కటిగానే ఉంది. మనకు వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడే ఉన్నాడు, రాత్రి వెలుగునిచ్చేటటువంటి చంద్రుడు కూడా ఒకటిగానే ఉన్నాడు. అంటే ప్రపంచంలో నిజంగా మనిషి అనేటటువంటి వాడు ఎక్కడున్నా ఆడు గాలిని పీలుస్తున్నాడు అని అంటే ఇప్పుడు గాలి కూడా ఒకటిగానే ఉందా? అన్ని ఒకటే. కానీ మనుషుల దగ్గరకు వచ్చేసేటప్పటికి ఈ ఒక్కటే అనేటటువంటి భావన, మనుషులంతా ఒక్కటే అనేటటువంటి భావన నిజంగా ఎక్కడా కనపడలేదు ప్రేమటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ ఒకే గాలిని పీలుస్తున్నటువంటి మనిషికి మాత్రం ఏమున్నాయంటే కులాలు ఉన్నాయి. మతాల పేరుతో కొట్టుకున్నాడు, కులాల పేరుతో అతను ఏమైపోతున్నాడంటే వేరైపోతున్నాడు. మనం తినే తిండి చూడండి, తిండి కూడా ఒకే రకంగా ఉంటుందా? అవును. పీల్చే గాలి ఒకే రకంగా ఉంటుంది. మనకి వేడినిచ్చే సూర్యుడు ఒక్కడే ఉంటున్నాడు ప్రపంచం అంతా. వెన్నెలనిచ్చే చంద్రుడు కూడా ఒకే విధంగా ఉన్నాడు. కానీ మనుషుల దగ్గరకు వచ్చేసేటప్పటికి ఒక్కడే అన్న భావన ఏమైనా ఉందా? మనమంతా ఒక్కటే అన్న భావన ఏమైనా ఉందా? అలా లేదు. అందుకని వర్గాల పేరుతో విడిపోతున్నారు, కులాల పేరుతో కొట్టుకుంటున్నారు,
ప్రాంతీయాల పేరు అంటే ప్రాంతీయ తత్వంలో కూడా మనుషులు ఏం చేస్తున్నారంటే ఇది నా ప్రాంతం, ఇది నీ ప్రాంతం అని వేరువేరుగా మాట్లాడుతున్నారు. అంటే వర్గాల మధ్య పోరు. ఏ వర్గం వారైనా అందరూ ఒకటే కదా దేవుని దృష్టిలో. ఏ వర్గం వారైనా దేవుని దృష్టిలో అందరూ ఒకటేనా? అవును. దేశాల మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాగా అంటే తానెవరో అసలు తెలియకపోవడం వల్ల, తానెవరో అన్న సంగతి ఆయనకు తెలియకపోవడం వల్ల ఈ వర్గ పోరాటాలు, ఈ ప్రాంతీయ పోరాటాలు. నిజంగా మనకు తెలుసు, అక్షరాలు నేర్చుకున్న తర్వాత ఇది మన చదువులో ఉన్నటువంటి అక్షరాలు ఇప్పుడు ఏబిసిడి మనం నేర్చుకున్న తర్వాత ఏబిసిడీలు అనేటటువంటి ఈ పలుకులు ఉన్నాయా, నిజంగా చదువుకున్న తర్వాత వీరికి బాగా ఉపయోగపడాలి అవి. కానీ ఎలా ఉపయోగించుకుంటాడు అంటే ఇదిగో మనుషులను ఏం చేస్తాడంటే మనుషులను వర్గాలుగా విభజించడానికి ఇటు ఏ వర్గము, ఇటు బి వర్గము, ఇటు సి వర్గము, ఇటు డి వర్గము. అంటే కులాలను బట్టి వేరుగా మాట్లాడుతున్నారు. ఆ కులాల్లో కూడా మళ్ళా చదువుకున్న ఏబిసిడీలు మనకు ఉపయోగపడాలి. కానీ అదే ఏబిసిడీలు ఏం చేస్తారంటే వర్గాలుగా మార్చేస్తున్నారు. గాలి ఒకటే, సూర్యుడు ఒకటే, చంద్రుడు ఒకటే, నింగి నేల నీరు అన్ని ఒక్కటే. మరి మనుషులంతా ఒకటే కాదా? అందుకనే ప్రేమటువంటి వాళ్ళ ఒకే నేల అన్నాడు, ఒకే గాలి అంటున్నాడు, ఒకే చంద్రుడు అన్నాడు. ప్రేమటువంటి అన్ని ఒకటే కదా, అన్ని ఒకటే. అసలు అందరం అనేటటువంటి పదం వెనకాల అంటే ఈరోజు ప్రపంచ జనాభా ఎంతో మీకు ఐడియా ఉందా? ప్రపంచ జనాభా దాదాపు 900 కోట్లు. 900 కోట్ల మంది, 900 కోట్ల మంది ప్రపంచ జనాభా. ఈ ప్రపంచ జనాభా అంతా ఎక్కడి నుండి వచ్చారో తెలుసా మీకు? ఈ 900 కోట్ల మంది. ఇప్పుడు బ్రతికున్నటువంటి వాళ్ళు, అంతకుముందు బ్రతికి చచ్చిపోయినటువంటి వాళ్ళందరూ, ఇంకా చెప్పాలంటే ఇంకా వెనక్కి వెళ్ళి చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడి నుండి వచ్చారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఎంతమంది నుంచి ఒకరి నుండి అన్నాడా? ఒకరి నుండి. ఒకే సూర్యుడు, ఒకే గాలి, ఒకే నేల, ఒకే పంట. ఇప్పుడు మనుషులందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారని చెప్తున్నారు దేవుడు? ఒకరి నుండి అన్నాడు. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను, ప్రతి జాతి అంటే ఇక్కడ ఆ జాతి ఈ జాతి అని కాదు, జాతి మనుషుల్లో ఉన్నటువంటి జాతి. ఒకడు నల్ల జాతీయుడు, లేకపోతే తెల్ల జాతి, ఇది అన్నాడు. అంటే ఒకరి నుండి ప్రతి ఒక్కరు వచ్చారా? అవును, ఒకరి నుండే వచ్చారు. ఇన్ని కోట్ల మంది భూమి మీదకి రావడానికి గల కారణం ఒక్కడే. ఆ ఒక్కడే ఎవరో తెలుసా మీకు? యేసే కాదమ్మా, ఆదాము. ప్రారంభంలో దేవుడు ఆదామును నిర్మించినటువంటి రీతి మీకు తెలుసు కదా. ఎలా నిర్మించారు? నేల మట్టిని తీసుకున్నాడంట, ఒక బొమ్మగా చేశాడంట. ఆ బొమ్మగా ఉంటే మనుషుడు కదలగలుగుతాడా? లేదు. అందుకనే నాసికారంధ్రంలో తన జీవవాయువులు ఊదగా అన్న పదం మనకి. అందుకనే నరుడు జీవాత్మ అయిన అనేటటువంటి పదం మనకు కనిపిస్తుంది. నరుడు జీవాత్మ అయినాడా? అవును. ఎలా జీవాత్మ అయినాడు? నాసికారంధ్రంలో దేవుడు జీవవాయువును ఊదగా అన్నాడు. అంటే ఇప్పుడు ఆదాము నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు బ్రతికున్నటువంటి వాళ్ళ సంఖ్య లెక్కేసుకుంటే 900 కోట్లు. నిజంగా ఈ 900 మంది కోట్ల వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఎంతమంది అంటే, ఇదిగో మొట్టమొదటిగా మరణించిన వ్యక్తి ఎవరో తెలుసా మీకు? బైబిల్ ప్రకారం హేబేల్ అనేటటువంటి అతను మొట్టమొదటిగా మరణించారు. ఆ మరణించినటువంటి వ్యక్తిని, ఇప్పటి వరకు మరణించినటువంటి వ్యక్తులందరికీ మూలకారకుడు ఒక్కడే. ఆ ఒక్కడే ఆదాము. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చామో మనకు అర్థమైతే మనం ఎవరో కూడా ఈజీగా అర్థమైపోవాలి. ఎక్కడి నుంచి వచ్చాము? మనం ఒక్కరి నుండి వచ్చాము. ఆ ఒక్కడు అని అంటే ఆదాము. ఆ ఒక్కడు ఆదాము అన్న సంగతి అర్థం. ఇప్పుడు ఆదాము కూడా ఎక్కడి నుంచో రావాలి కదా. మరి ఎక్కడి నుంచి వచ్చాడు ఆదాము? ఆదాము కూడా ఎక్కడి నుంచో రావాలి. మరి ఎక్కడి నుంచి వచ్చాడు ఆదాము?
దేవునిలో నుండి వచ్చాడు. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఆదామును గురించినటువంటి ఆ చరిత్రను మనం ఒకసారి లూకా రాసిన సువార్తలోకి వెళ్ళి నిజంగా ప్రారంభపు మనుషుడైనటువంటి ఆదాము ఉన్నాడే, అసలు ఆదాముకి ఏమన్నా కులం ఉందా? పోనీ ఆదాము ఏదన్నా జాతీయుడా? ఏ జాతి లేదు. నిజంగా మనం రాకముందు ఎక్కడున్నామో అన్న సంగతి మనం అర్థం చేసుకున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి నేను ఉన్నాను అనుకోండి, నేను ఇక్కడికి రాకముందు నెల్లూరులోకి రాకముందు నా తల్లి గర్భంలో ఉన్నాను. నా తల్లి గర్భంలోకి రాకముందు నేను ఎక్కడున్నానో తెలుసా? అలాగే మీరు కూడా మీ తల్లి గర్భాల్లోకి రాకముందు, మన తల్లి గర్భ ఇప్పుడు కూర్చున్నారు పిల్లలు కూడా, వీళ్ళు ఈ భూమి మీదకి రాకముందు ఎక్కడున్నారంటే వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నారు. అంతేనా? తల్లి గర్భంలో నుంచే కదా వీళ్ళు వచ్చారు. ఇప్పుడు తల్లి గర్భంలోకి రాకముందు ఎక్కడున్నారు వీళ్ళు? తండ్రి గర్భంలో ఉన్నారు. తెలుసా మీకు? తండ్రికి కూడా గర్భం ఉందా అనుకోవచ్చు మీరు. తండ్రికి కూడా గర్భం ఉంది. తండ్రి గర్భంలో ఉండి తల్లి గర్భంలోకి ప్రవేశించారు మీరు. అందుకనే స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు అమ్మ పేరు ఏంటి అని అడుగుతారా, నాన్న పేరు ఏంటని అడుగుతారు. చేర్పించారా? ఈ మధ్య స్కూల్లో చేర్పించారా అందరూ? సన్నాఫ్ అని నాన్న పేరు రాస్తారా, అమ్మ పేరు రాస్తారా? ఆ కొమ్మ పోయి గొడవ వేసుకుని, నేను 9 నెలలు కని మోసి నేను ఈ భూమి మీదకి పడేస్తే నా పేరు కదా రాయాలి రిజిస్టర్లు అన్నారు. అమ్మ ఇది నీ పేరు రాసేది కాదు, ఇది నీ కడుపులోకి రావడానికంటే ముందుగా అది ఎక్కడున్నాడో తెలుసా? వాళ్ళ నాన్న గర్భంలో ఉన్నాడు. వాళ్ళ నాన్న గర్భంలో. పోనీ మళ్ళీ డౌట్ వచ్చింది, వాళ్ళ నాన్న వాళ్ళ తల్లి గర్భంలోకి రాకముందు ఆయన ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ నాన్న గర్భంలో ఉన్నాడు. అందుకని మీరు యేసుక్రీస్తు వంశావళిని మొదటి మత్తయి రాసిన సువార్తలో మీరు బాగా చదవండి. యేసుక్రీస్తు వంశావళిని ఆయన రాస్తూ కొన్ని పదాలు చెప్తున్నాడు. ఏంటి ఆ పదాలతో? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాస్తున్నాడు. ఇప్పుడు రాస్తూ అబ్రహాము ఇస్సాకుని కనింది ఎవరో చెప్పండి. ఎవరమ్మా? మీరు చెప్పాలి. వీళ్ళు తెలుసు, మీరు చెప్పాలి. మీరు చెప్పండి. అబ్రహామును కనింది ఎవరు? ఇస్సాకును కనింది ఎవరు? అబ్రహాం వదిలేదు. ఎవరమ్మా? ఇస్సాకును కనింది ఎవరంట? పర్లేదు చెప్పండి. తప్పు చెప్పైనా పర్లేదు, మీరు చెప్పాలి. నాకు అదే కావాల్సింది. మీకు తెలుసా లేదు? మీకు తెలియకపోతే నేను చెప్తాను కదా. అబ్రహాము ఇస్సాకును కనినన్న పదం ఉందే, అసలు అబ్రహాం కన్నడా ఇస్సాకును కనింది ఎవరు? శారా. అంతేనా? మరి శారా పేరు ఎందుకు రాయలేదు బైబిల్లో? పోనీ అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు ఇప్పుడు యాకోబును కనింది ఎవరు? రెబెకా. మరి రెబెకా పేరు రాయలేదు, శారా పేరు రాయలేదు. అంటే వాళ్ళు కేవలం గర్భంలో ఉంచుకొని 9 నెలలు, అదే మనం ఇందాక పాటలో చూసాం కదా. కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అబ్రహాము ఇస్సాకును గనక ముందు ఇస్సాకు ఎక్కడ ఉన్నాడు అని అంటే వాళ్ళ తల్లి గర్భం, అంటే శారా గర్భంలో ఉన్నాడు. శారా గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాం గర్భంలో ఉన్నాడు. అంతేనా? అందుకనే అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, అతని అన్నదమ్ములను కనెను. అంటే ఇప్పుడు కూడా మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఈ పిల్లోడు ఉన్నాడు, ఇది నవ్వుతా ఉన్నాడులే. ఇప్పుడు ఈ పుట్టక ముందు ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ అమ్మ గర్భంలో. వాళ్ళ అమ్మ గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ తండ్రి గర్భంలో ఉన్నాడు. వాళ్ళ తండ్రి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ తండ్రి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చాడంటే వాళ్ళ అంటే వెనక్కి వెళ్ళిపోతే ఇతను వాళ్ళ నాన్నలోకి వెళ్ళిపోవాలి, ఇతను వీళ్ళ నాన్న కలిసి వాళ్ళ నాన్నలోకి వెళ్ళిపోవాలి. ఇలా వెనక్కి వెళ్ళిపోతే అందరూ ఎక్కడికి వచ్చేస్తున్నారంట? ఆదాము. అందుకనే ఒకని నుండి అన్నాడు. ఒకని నుండి. మీరు బాగా గమనిస్తే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆడవ తెలీదు, మగ కూడా తెలియదు. మరి ఎవరికి తెలుస్తుందంటే ఆ గర్భంలోకి పంపినటువంటి తండ్రి అయినటువంటి దేవునికే తెలుస్తుంది. అందుకనే మన ఉనికిని గురించి మనం ఆలోచన చేయాలి ప్రేమటువంటి వాళ్ళు.
మన ఉనికిని గురించి దేవుడు ఇంత స్పష్టంగా మనకు రాసినప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో అన్న సంగతిని, అందుకని ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను అన్న పదాన్ని ఉపయోగిస్తూ, నేనేమో మా అమ్మ గర్భంలోకి వచ్చాను, మా అమ్మ గర్భంలోకి రాకముందు మా నాన్న గర్భంలో ఉన్నాను, మా నాన్న నేను ఇద్దరం కలిసి వాళ్ళ నాన్న గర్భంలో ఉన్నాము, మళ్ళా ముగ్గురు కలిసి ఇంకొక ముత్తాత గర్భంలో ఉన్నాం. అంతేనా? అంటే అనేక గర్భాలు దాటుకుంటూ 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 వచ్చేసాం. ఇది కూడా మన చరిత్ర. మీకు తెలియదు, ఏ పుస్తకాల్లో ఇది రాయరు. ఏమంటే మీరు చెప్పింది కరెక్టే, తండ్రుల గర్భాల్లో దాటుకుంటూ వచ్చామా అన్న డౌట్ కూడా మీకు రావచ్చు. అందుకనే మరొక రెఫరెన్స్ చెప్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా మెల్కీసెదకు అతని పితరుని, మెల్కీసెదకు అనేటటువంటి ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు, మెల్కీసెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. లేవి తన పితరుని గర్భములో ఉండెను. 9వ వచనం నుంచి చదువు ఇంకా బాగా. అంతేకాక ఒక విధముగా చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకునే లేవీయులు ఉన్నారే, 10వ వంతులను పుచ్చుకునే లేవీలు మనకు తెలుసు కదా. 10వ వంతు లేవీలకి ఇవ్వాలి, ఇప్పుడు కాదులే, ఇశ్రాయేల్ సంగతి. 10వ వంతులను పుచ్చుకుని లేవీయులు అబ్రహాం అనే ఆయన ద్వారా దశమాంసములను ఇచ్చాను. అంటే వాళ్ళకి పుచ్చుకోవడమే తెలుసు, దశంభాగాలు పుచ్చుకోవడమే తెలుసు, కానీ వాళ్ళు కూడా దశంభాగం ఇచ్చారంట. లేవీలు కూడా దశంభాగం ఇచ్చారా? అవును, ఇచ్చారు. అందుకనే చెప్తున్నాడు, ఆ లేవీలు ఎలా ఇచ్చారయ్యా అంటే, ఇదిగో అబ్రహాము దశమాంసములను తీసుకొచ్చి, అంటే దశమ భాగాలను తీసుకొచ్చి మెల్కీసెదకు అనేటటువంటి ఒక ప్రధాన యాజకుడికి ఇస్తున్నప్పుడు, ఇప్పుడు లేవి అనేటటువంటి ఈ దశమాంసములు పుచ్చుకునే లేవీలు ఉన్నారే, వీళ్ళు ఎక్కడున్నారు అని చెప్తున్నాడు దేవుడు. తన పితరుని గర్భములో ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు. ఇప్పుడు యాకోబు యోదా, అతని అన్నదమ్ముల్లో లేవీడు కూడా ఉన్నాడా? అంటే ఇప్పుడు లేవి, యోదా అందరూ కలిసి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? యాకోబు గర్భంలో ఉన్నారు. యాకోబు కుమారులైన 12 మంది అందరూ కలిసి ఇస్సాకు గర్భంలో ఉన్నారు. ఇస్సాకుతో పాటుగా అందరూ కలిసి ఇప్పుడు అబ్రహాం గర్భంలో ఉన్నారు. మీకు తెలుసో లేదో, తాత ఆస్తి ఎవరికి వస్తుందో చెప్పండి? ఎవరికి వస్తుంది? ఈ ఊళ్ళో కూడా అంతేనా? తాత ఆస్తి మనోడికే వస్తుందా, కొడుకు వస్తుందా? ఎందుకు మనోడికి ఇవ్వాలి తాత ఆస్తి? ఎప్పుడన్నా మీరు ఆలోచన చేశారా? తాత ఆస్తి మనవడికి ఎందుకు దక్కుతుంది? ఎందుకు దక్కుతుందంటే, మనవడు కష్టపడి సంపాదించాడంట. ఎప్పుడు? తాత బాగా బతికినప్పుడు ఆ తాత పడినటువంటి కష్టం, ఆ కష్టంతో ఆయనకు ఉన్నటువంటి ఆస్తి తాలూకా వారసుడు ఎవరంటే మనవడు. ఎందుకంటే మనవడు అతని గర్భంలో ఉన్నాడంట. ఇది లోపల మనకు సంబంధించినటువంటి విషయంలో ఈ చట్టం ఇది నిజమైన ఒప్పుకుంటుందా లేదా? తాత ఆస్తి మనవడికి ఎందుకు రావాలంటే, మనవడు ఆ గర్భంలో ఉన్నప్పుడు ఆ తాత కష్టపడ్డాడు, సంపాదించాడు. కాబట్టి ఆ ఆస్తికి కర్త ఎవరు? మనవడు. కాబట్టి ఇప్పుడు ఆస్తి అంతా కూడా ఎవరికి వస్తుందంటే మనవడికి రావాలి. ఇప్పుడు ఆలోచన చేయండి, ఇలా మనుషులందరూ వెనక్కి వెళ్ళిపోతే లాస్ట్లో కనిపించే వ్యక్తి ఎవరు మనకి? ఆదాం. అందుకనే ఆయన ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను ఏం చేస్తున్నాడంట? సృష్టించి అన్నాడు. ప్రతి జాతి మనుషులను, అంటే మనుషులందరికీ మూల పురుషుడు ఎవరు? ఇప్పుడు ఆదాము. ఇప్పుడు అర్థమవుతుందా మనం ఎవరమో, ఎక్కడి నుంచి వచ్చామో? ఇప్పుడు మనకు అర్థమవుతుందా? మనకందరికీ మూల పురుషుడు అయినటువంటి ఆదాము గర్భంలో నుంచి మనం అందరం వచ్చాము. ఆదాము గర్భంలో నుంచి మనం అందరం. మీరు అప్పుడప్పుడు కూడా మీ పిల్లలు ఒక విచిత్రమైనటువంటి డౌట్లు అడుగుతుంటారు మిమ్మల్ని. ఏంటో విచిత్రమైన డౌట్? ఏదో కాదు, మీ పెళ్లి ఆల్బమ్ ఉంటుంది, ఆల్బంలో వాళ్ళు చూస్తున్న ప్రతిసారి అమ్మ నాన్న పెళ్లికి మనల్ని ఎందుకు పిలవలేదు? ఈ డౌట్ మీ పిల్లలు కొద్దిగా ఊహదలిసిన తర్వాత వాళ్ళు అడిగే ప్రశ్న అదే. మీ పెళ్లి ఆల్బమ్ చూస్తున్నప్పుడు మీ పిల్లలు అడిగే ప్రశ్న చాలా జాగ్రత్తగా జవాబు చెప్పాలి మీరు. వాళ్ళకి అలా అడిగారా మీ పిల్లలు ఎవరన్నా? వీళ్ళిద్దరంటే ఆడుకుంటున్నారులే, వాళ్ళు అడగరు.
నేనేం చెప్తున్నా, ఇదేంటిది పెళ్లిళ్ళలో పెళ్లి కూతురు దగ్గర కూర్చోవడం ఇష్టం కదా నీ కూతురికి. అమ్మ అలాంటి నువ్వు పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు నేనెందుకు లేదు నీ పక్కన నేను అడిగినప్పుడు ఏ సమాధానం చెప్తావు? అప్పుడు మీ పెళ్లిలో మేము ఎక్కడా కనపడలేదంటే ఏ సమాధానం చెప్పాలి? ఆ సమాధానం ఏంటో తెలుసా? ఆ పెళ్లిలో నువ్వు నాన్న గర్భంలో ఉన్నావని చెప్పాలి. నువ్వు పుట్టలేదు, ఇవన్నీ చెప్పడానికి వీల్లేదు. నాన్నలో ఉన్నావు, నాన్న చెప్పాలి నువ్వు నాలో ఉన్నావు, నువ్వు నాలో ఉన్నావు. మీరు అనుకోవచ్చు ఏమంటే ఒక్కడి నుండి ఇన్ని కోట్ల మంది వస్తారా? ఒక్కడి నుండి ఇన్ని కోట్ల మంది వస్తారా? ఇన్ని కోట్ల మంది వస్తారా? ఇది ఎలా సాధ్యమవుతుందని మీరు అనుకుంటారా? ఒక్కడి నుండి. నిజానికి నా దగ్గర ఒకే ఒక విత్తనం ఉందనుకో, ఒకే ఒక విత్తనాన్ని నేను జాగ్రత్తగా కాపాడు ఆ విత్తనాన్ని తీసుకెళ్లి భూమిలో నాటాను అనుకోండి, అది పెరిగి పెద్దదయ్యి ఎన్ని వృక్షాలని ఎన్ని ఫలాలను వేస్తుందో నీకు అర్థమైతే ఆ ఒక్కొక్క ఫలంలో మళ్ళా ఎన్ని గింజలు ఉంటాయి? ఉదాహరణకి జామ చెట్టే లేకపోతే విత్తనం ఉన్నటువంటి పుచ్చ చెట్టే తీసుకెళ్లి విత్తనాన్ని తీసుకెళ్లి నేను నాటాను అనుకోండి, ఒకే పుచ్చకాయ కాస్తుందా? ఆ ఒకే పుచ్చకాయలో ఒకే విత్తనం ఉంటుందా? ఎన్నో పుచ్చకాయలు కాస్తుంది. ఒక్కొక్క పుచ్చకాయలో మళ్ళా 100 విత్తనాలు ఉంటాయి. ఆ 100 విత్తనాలు మళ్ళా తీసుకెళ్లి మళ్ళా ఎన్ని వేస్తే మళ్ళా ఇంకొక చెట్టు వేసినాం అనుకో, మళ్ళా దానికి ఎన్నో కాయలు కాస్తాయి, ఎన్నో విత్తనాలు ఉంటాయి. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా? ఒక పుచ్చగింజలోనే ఇన్ని ఉంటాయా? అలాగే అనమాట. ఒక మనిషి నుండి దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్న పదం వాడుతూ, ఇంతకీ ఆ ఒక్క మనుషుడు ఎక్కడి నుంచి వచ్చాడయ్యా? ఆ ఒక్క మనుషుడైనటువంటి ఆదామును కనింది ఎవరు అన్న సంగతి మనకు అర్థమైపోతే మనిషి అన్న మన ఉనికి ఏంటో మనకు అర్థమైపోతుంది. ఒకసారి లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 38వ వచనాన్ని మనం ఆలోచించగలం. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 38వ వచనాన్ని మనం కేనాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, అదిగో షేతు ఆదాము. ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులు అనుకున్నామే. ఇప్పుడు ఆదాము నుంచి ఎవరు వచ్చారంటే ఆదాము నుంచి షేతు వచ్చారా? కయ్యను హేబీలు వచ్చారా? చెప్పండి, ఎవరు వచ్చారు? ముగ్గురులో ఎవరు వచ్చారో చెప్పండి. మొట్టమొదటిగా వచ్చింది కయ్యను హేబేలే, అంతే కదా. ఆ తర్వాత 3వ వారైన షేతు పుట్టింది కూడా ఆదాముకే. కానీ ఇక్కడ ఎవరి పదాన్ని రాస్తున్నారు దేవుడు? షేతు ఆదాముకు. ఆదాము ఇప్పుడు ఎవరికి పుట్టాడంట? దేవునికి కుమారుడు. దేవునికి కుమారుడు అంటే ఆదాము దేవుని గర్భవాసంలో నుండి వచ్చినవాడా? ఆదాము జన్మస్థలం ఎక్కడంటే దేవుడు. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రతి తల్లిదండ్రులకు కూడా పిల్లల్నిచ్చే దేవుడు అంటే ఇదిగో తండ్రి అయినటువంటి దేవుడే. మట్టి బొమ్మలోకి ఎవరిని పంపించాడు దేవుడు అంటే తన ఆత్మను పంపించాడు. అందుకనే జీవాత్మ అయినాడు. అందుకనే మనం ఎవరమో ముందు మనకు అర్థం అవ్వాలి. మనం ఎవరుమేనంటే మన మూల పురుషుడు ఆదాము దగ్గరకు వెళ్ళిపోయాం. ఆదాము ఎవరని ప్రశ్నించుకున్నప్పుడు ఆదాము దేవునికి కుమారుడు అన్నాం. దేవునికి కుమారుడు ఎలా అయ్యాడు? ఇదిగో మట్టి బొమ్మను చేశాడు. ఆ మట్టి బొమ్మలోకి ఇప్పుడు జీవాన్ని పంపించేటటువంటి ప్రక్రియ తండ్రి అయినటువంటి దేవుని ద్వారా ఆ మట్టి బొమ్మలోకి వచ్చింది. అప్పుడు నరుడు జీవాత్మైనాడు. ఇప్పుడు చదవండి 119వ కీర్తన 57వ వచనం. అందులో యెహోవా నీవే నా భాగము. అంటే దేవుడే మన భాగమా? ఎలా భాగస్తుడయ్యాడు? మనకి ఎలా భాగస్తుడయ్యాడు దేవుడు? ఆయనలో ఉన్నటువంటి ఆత్మను ఇప్పుడు మనలోకి పంపించాడు. ఆయనలో ఉన్న ఆత్మను ఆదాములోకి పంపించాడు కాబట్టి ఆదాము జీవాత్మైనాడు, జీవించే ఆత్మైనాడు. ఇప్పుడు మనం కూడా జీవించే ఆత్మలుగా ఈ లోకమందు ఉన్నామా? లోకమందు ఉన్నాం కాబట్టి మనం ఎక్కడి వారమో ఇప్పుడు నీకు అర్థమైందా? ఎక్కడి వారమైందంటే ఇదిగో ఆదాములోకి రాకముందు సాక్షాత్తు దేవునిలో ఉన్నటువంటి వారమే. ఇలా మనుషులందరూ వెనక్కి వెళ్ళిపోతే అందరూ ఎక్కడి నుంచి వచ్చారా అంటే దేవుని గర్భంలో నుండి వచ్చామా. అంటే దేవునికి కుమారులమా మనం? అవును, దేవుల్లో ఉన్నటువంటి వారము. అంటే మన ప్రారంభం ఎవరంటే దేవుడే. దేవుడు ఉన్నటువంటి లోకమే మన లోకం. ఈ సంగతి ఎవరికైనా తెలుసా? ప్రపంచంలో ఎవరికి తెలియదండి, ఒక బైబిల్ తెలిసినటువంటి వాళ్ళకే తెలుస్తుంది. మన లోకం పరలోకము,
మనం ఎవరిలో ఉన్నామంటే ఇదిగో పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుని గర్భంలో ఉన్నాం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాం? భూమి మీదకి ఎందుకు వచ్చాం? కొంతకాలం ఉండి భూమి మీద బ్రతకడానికి, ఇంకా మనల్ని పంపించినటువంటి తండ్రి అయినటువంటి దేవుణ్ణి కీర్తి కలిగించాలనేటటువంటి ఒకే ఒక ఆలోచనతో దేవుడు భూమి మీదకి పంపించాడు. మనం ఎవరమంటే దేవుని భాగము అంటాడు. దేవుని భాగము నీవే యెహోవా, నీవే నా భాగము, నీవే నా భాగము. అందుకని భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరు నువ్వు అని అడిగితే ఎవడైనా నేను దేవుని కుమారుని చెప్తున్నాడా, దేవుని గర్భంలోంచి వచ్చిన వాడిని చెప్తున్నాడా? ఈ సంగతి మర్చిపోయి నేను ఇంజనీర్ని అంటున్నాడు ఒకడు. నేను పలానా కులానికి సంబంధించిన వాడిని అంటాడు, నేను పలానా ప్రాంతానికి సంబంధించిన వాడిని అంటాడు. అసలు ఆ ప్రాంతం పేరే నేను అని మాట్లాడుకుంటాడు. మన ఉనికిని గురించి దేవుడే రాయిస్తున్నాడు. ఒకసారి కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథం ప్రభువా, అదిగో దేవుడే చెప్తున్నాడు, ప్రభువా తన తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నీవే మా నివాస స్థలము. తరతరాల నుండి మా నివాస స్థలం ఎవరు వేయాలంటే అది నీవే అన్నాడు. నీవే. ఇప్పుడు మనకు అర్థమవుతుంది మన ఉనికి, మన ప్రారంభం, అసలు మనం ఎవరు అన్న సంగతి ఇంత చక్కగా దేవుడు రాయిస్తే మనకెందుకండి అర్థం కావట్లేదు? అర్థం కాకపోవడం వల్లే నేను ఇంజనీర్ని అంటాడు, అర్థం కాకపోవడం వల్లే నేను పలానా అగ్రకులస్తున్నానని అంటాడు, అర్థం కాకపోవడం వల్లే నేను పలానా ప్రాంతం వాడిని అని అంటాడు. అర్థమైతే ఎలా మాట్లాడతాను? అందుకని ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నువ్వే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును రవ్వంత నువ్వు కలుగజేయక ముందు యుగ యుగములకు నీవే దేవుడవు, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి, తిరిగి రండని, నరులారా తిరిగి రండని నువ్వు సెలవు. ఇప్పుడు ఎక్కడికి రమ్మని చెప్తున్నాడు దేవుడు? మళ్ళా నాన్న నీ ఉన్న ప్రాంతము పరలోకం, నువ్వు ఇక్కడి నుంచే వచ్చావు, ఇక్కడి నుంచే నువ్వు భూమి మీదకు పంపబడ్డావు. అందుకని భూమి మీద బతకవలసినటువంటి తీరు తెన్నులు దేవుడు ఆయన మాటలు పలికినటువంటి ప్రవక్తలు కూడా నిజంగా చెప్పాలంటే భూమి మీద మనము పరదేశులము యాత్రికులు అన్న పదం వాడినటువంటి వాడు అబ్రహాం గారు. ఒకసారి మనం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద, ఎవరంటే వీళ్ళు భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము అన్నాడు అని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందారు అన్నాడు. ప్రియమైనటువంటి వారు అంటే ఇప్పుడు అబ్రహాముకు తెలుసా? నిజంగా అబ్రహాం గారు మీకు ఈ భూమి మీద మీ ఆస్తి ఎంత అని అంటే ఏముందండి ఆ కనిపించే కనాన్ దేశం నాదే అన్నారు. కొన్ని కనాన్ దేశం అంతా బీడు భూములు ఉన్నాయా? పాలు తేనెను ప్రవహించేటటువంటి దేశం. అలాంటి దేశాన్ని, ఒక దేశాన్ని తన ఆస్తిగా కలిగి ఉన్నటువంటి అబ్రహామే ఏమన్నాడు తెలుసా? ఇది నాది కాదు అన్నాడు. నేను ఈ దేశానికి వచ్చింది ఎందుకంటే నేను పరదేశిని, నేను యాత్రికుడను. ఎందుకు యాత్రికుడు పరదేశం అన్నాడు? తను ఎవరో తెలుసు కాబట్టి. యాత్ర చేయడానికి పంపబడిన స్థలం ఏంటంటే భూభాగము. అందుకనే నీకు ఒక తల్లి గర్భాన్ని ఏర్పాటు చేసి, ఆ తల్లి గర్భంలో 9 నెలలు నీకు ఆ చక్కటి ఆకారాన్ని నిర్మాణం చేసి, భూమి మీదకు పంపించిన తర్వాత నీ నాలుక రుచిని చూసి, నీకు ఏ పండు అంటే ఇష్టమో, ఏ కాయ అంటే ఇష్టమో వాటన్నిటిని దేవుడు సమృద్ధిగా నీ దగ్గరకు తీసుకొచ్చి పెడుతున్నాడే. కొన్ని ఒక కాయ ఒక పండుతో నువ్వేమన్నా తృప్తి పడతావా? అంటే మామిడికాయలు మేము వస్తున్నప్పుడు మామిడి తోటలు చూసాం. కొన్ని ఒకే ఒక జాతి మామిడి పండు అంటే కాదు. మామిడి పళ్ళు ఎన్ని జాతులు ఉన్నాయో తెలుసా? ఇక్కడ మామిడి తోటలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎన్ని జాతులు ఉన్నాయమ్మా మామిడి తోటలు? ఒకే కాయ దేవుడు ఇచ్చింది, ఒకే కాయ ఇచ్చారా? ఒకే జాతినే ఇచ్చారా? మామిడి పండ్లు ఎన్ని జాతులు ఉన్నాయి? ఆ మధ్య మేము ఒక హోటల్కి వెళ్ళి కోసినప్పుడు ఒకటేమో రసాలంట, మరొకటేమో బంగినపల్లి అంట, మరొకటేమో ఊరగాయ కాయ అంట, ఇంకోటేమో టెంకాయలాగా ఉంటుందంట, అదే కొబ్బరిలాగా ఉంటుందంట. అంటే ఇన్ని మాకు తెలిసినంత వరకు ఒక 4-5 ఆరులు ఉంటే, ఇక మామిడి జాతిని ఉద్దేశించి మీరు ఆలోచన చేయండి, ఎన్ని రకాల మామిడి పండ్లు ఆ జాతులు ఇచ్చాడు. అంటే ఒక్క పండ్లోనే ఇన్ని ఇచ్చాడా? మరి సపోటాలు తీసుకోండి,
ఇంకా తీసుకోండి, ఏది కావాలో అవన్నీ తీసుకోండి. ఒక కాయ ఒక పండుతో నీ నాలుక రుచిని అది ఒప్పుకోదని తెలిసే ఆ నాలుక రుచిని ఎరిగినటువంటి కన్న తండ్రి ఎన్నో వాటిని ఇచ్చాడు. నువ్వు వెజిటేరియన్ అయితే వెజిటేరియన్ సంబంధించినటువంటి విషయాలు నీకు ఇచ్చాడు. నువ్వు నాన్ వెజ్ అయితే పోనీ ఒక కోడి ఒక పొట్టేలే ఇచ్చాడా? ప్రపంచం అంతా తినరా దీన్ని అన్నాడా? ఎన్నో రకాల జాతులు ప్రియమైనటువంటి వారు, ఎన్నో రకాల జాతులు. ప్రతి ఆదివారం చూడండి వేల లక్షల కోట్లలో కోళ్ళు తిరుగుతూ ఉంటాయి మీకు. అలాగే నాన్ వెజ్లో ఇంకా మేక పొట్టేలు వీటన్నిటిని కాక ఇంకా ఎన్ని రకాల చేపలు ఇస్తున్నాడో మీరు ఆలోచన చేయండి. అంటే భూమి మీదకు పంపుతున్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం వెనకాల మన నాలుగు రుచిని ఎరిగినటువంటి దేవుడు ఎన్నిటినో మనకి వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అనేటటువంటి ఆలోచనలో ప్రపంచం అంతా ఈ రోజు కోళ్ళు తినేద్దాము, ఇక రేపు కోళ్ళు ఉండకూడదని ప్రపంచం అన్నా అనుకోండి, కోళ్ళు తినేసినాడు అనుకోండి, మళ్ళా నువ్వు తెల్లారి చికెన్ అంగడికి వెళ్ళిపో, నీ కొరకు మళ్ళీ ఒక కోడి అలా వేలాడి తీసే ఉంటాడు. అలా వేలాడి తీసి ఆ మాంసం నీకు రెడీగా రావాలంటే అది పుట్టింది ఎప్పుడు, అది పెరిగి పెద్దయింది ఎప్పుడు, నువ్వు మళ్ళీ సంచెత్తుకొని చికెన్ అంగడికి వెళ్ళంగానే నీ కోసం ఒక కోడి ఎదురు చూస్తుందా? నీ కోసం ఒక పొట్టేలు ఎదురు చూస్తూ ఉంటుందా? ఇదండి దేవుని ప్రేమ. అంటే ఈ లోకంలో కొద్ది రోజులు బ్రతకడానికి దేవుడు మనల్ని పంపిస్తే ఇక్కడికి వచ్చి ఇది నాది అంటావు, ఇది నీదా? ఈ లోకమే నీది కాదు, ఈ ఇల్లే నీది కాదు. అందుకని ఈ లోకంలో బ్రతుకు వారు తమది కానట్టు బ్రతకండి అంటున్నాడు కొరింథీ పత్రికలో. ఈ లోకంలో భార్య ఉంటే భార్య నీది కాదన్నట్టుగా బ్రతుకు, ఈ లోకంలో నువ్వు కారు ఉంటే నీది కాదన్నట్టుగా కొను, నీది కాదన్నట్టుగా నడుపు దాన్ని. ఇది నాది కాదని బతుకు. ఎందుకంటే ఈ లోకమే మనది కాదు కదా, మన లోకం అంటే. అందుకనే నరులారా తిరిగి రండి అని దేవుడు ఏం చేస్తున్నాడంట? సెలవిస్తున్నాడు. మీరు వచ్చిందో తొందరగా. ఆడేం పని మీకు అన్నాడు? ఆడేం పని మీకు అంటే భూమి మీద ఏ పని? భూమి మీదకి వచ్చింది తన పని చేయడానికి. మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారి యొక్క ఉద్దేశాన్ని మీరు గమనించండి. 10వ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అన్నాడా? ఈ లోకానికి ప్రవేశం జరిగింది ఎలాగా? యేసు ప్రభువు వారి యొక్క ప్రవేశం ఎలా జరిగిందండి? ఈ లోకంలో తల్లి అయిన మరియ గర్భంలోకి పంపబడ్డాడు. అంతేనా? ఎలా పంపబడ్డాడు? పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భవతి అయిందు అన్న పేరు చెప్తుందా గబ్రియల్ దేవదూత? అందుకని మీరు ఆ యొక్క ఇప్పుడు అనుకున్నాం కదా మనం, ఇప్పుడు నా పేరు స్కూల్లో రికార్డులు అంటే మా నాన్న పేరు రాయాలి, ఎందుకంటే నేను ఆయనలో ఉన్నా. యేసు ప్రభుల యొక్క వంశావళిని గురించి రాస్తున్నాడు. యేసుక్రీస్తు వంశావళి ఇందాక మనం చదువుకున్నాం కదా. మరియమ్మ దగ్గరకు వచ్చేసేటప్పటికి యేసేపు పేరు ఉండదు. మీరు చదవండి మళ్ళీ కావాలంటే, ఎందుకంటే యేసేపు గర్భంలో లేడు యేసుక్రీస్తు. చదవండి అక్కడ ఎన్నో వచ్చినమ్మా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం చదువు. మీరు వచ్చాం మీ బైబిల్. యాకోబు మరియ భర్త అయిన యేసేపును కన్నాడు, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఎవరి గర్భంలో ఉన్నాడు చెప్పండి? యేసేపు గర్భంలో ఉన్నాడా? అలా రాయబడలేదు అక్కడ. అందుకనే గాబ్రియల్ దేవదూత నేను పురుషుని ఎరగని దానినే అనేటటువంటి పదం మరియమ్మ అక్కడ వాడినప్పుడు, లేదమ్మా నీకు పురుషునితో సంబంధం లేదు, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతి అవ్వదు అన్న పదం వాడుతున్నాడు. అందుకనే అలాంటి యేసు ప్రభువుల వారు చెప్తున్నాడు, నేను ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈ ఊర్లోకి ప్రవేశించడానికి కారు అవసరమైంది, ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడానికి బస్సు అవసరమైంది, ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడానికి నాకు విమానం అవసరమైంది. కానీ యేసు ప్రభువుల వారు నేను ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అన్నాడు. మనం కూడా ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎక్కడి నుంచి ప్రవేశపడ్డామంటే తల్లి గర్భంలో. యేసు ప్రభువుల వారు కూడా చెప్తాడు, నేను ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాను, బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. నాకు ఒక శరీరం అంటే ఈ శరీరం నేను కాదా? నేను వేరే, ఈ శరీరం వేరే.
అందుకని మీరు డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా మీరు గమనించండి. ఇందాక కూడా మేము టెస్టులు చేసాం కదా, కొన్ని టెస్టులు చేసినప్పుడు కొంతమంది వచ్చి అంటారు, సార్ నా కాలు బలి నొప్పకూడదా, నా కాలు బలి నొప్పకూడదా అంటే నువ్వు కాలు కాదా, కాలు నీది కాదా, నా కారు నా బైక్ అని ఎలా మాట్లాడతామో నా కాలు నా కన్నుకు నీళ్ళు వస్తుంటాయి సరే, నా కన్నుకు నీళ్ళు వస్తున్నాయి అంటే నువ్వు వేరే నీ కన్ను వేరేనా? అవును. అందుకని ఆయన చెప్తారు, నాకు ఒక శరీరమును అమర్చితివి, నాకు ఒక శరీరమును అమర్చితివి. ఈ లోపలికి రావాలంటే ఏముండాలి? మనకి శరీరం ఉండాలి. ఆ శరీరం ఎక్కడ నిర్మింపబడుతుంది? తల్లి గర్భంలో నిర్మాణం అవుతుంది. నిర్మాణమైనటువంటి ఆ శరీరంలోకి దేవుడు నిన్ను పంపుతున్నాడు. అర్థమవుతా? నువ్వెవరు అని నిన్ను అడిగితే నువ్వేం చెప్పాలి? నేను యెహోవా భాగము అంటాడు ఆయన. నాకు 119:57 యెహోవా నీవే నా భాగము అంటే దేవుని భాగము. మనము దేవునిలో నుండి ఇదిగో ఈ లోకంలోకి పంపబడేటప్పుడు మనకు ఒక శరీరాన్ని అమర్చుతున్నాడు. యేసుప్రభువు వారు చెప్పింది అదే, నేను ఈ లోకంలోకి ప్రవేశించినప్పుడు నాకు ఒక శరీరాన్ని అమర్చావు, నాకు ఒక శరీరాన్ని అమర్చావు. ఆ శరీరంతో ఇప్పుడు నేను ఏం చేయాలన్నాడు? పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అని మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువుల వారి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంట? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాడా? మరి నువ్వు నేను ఎందుకు వచ్చావు? ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే భూమి మీద మనం చేయదగినటువంటి ఒకే ఒక పని. అది తప్ప మిగిలిన ఏ పనన్నా చెయ్యి, మళ్ళా నువ్వు ఉన్న లోకానికి నువ్వు పోలేవు. గ్యారెంటీ నేను ఇస్తాను. దేవుని పని చేయకుండా నువ్వు దేవుని ఉన్నటువంటి లోకానికి వెళ్ళలేవు. అందుకనే నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను అన్నాడు. ఆ చిత్తాన్ని నెరవేర్చడం లేదో చూడండి. యేసుప్రభువు వారు యోహాను సువార్త 17:4 మీరు గమనించగలిగితే, యోహాను సువార్త 17:4 మీరు గమనించగలిగితే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నాడా? ఇప్పుడు దేవుణ్ణి మహింపరిచే విధానం కూడా మీకు అర్థమైపోయినది. ఎలా మహింపరచడం? స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అంటే మహింపరిచినట్ట? చెప్పండి, అలా మహింపరిచినట్ట? అదే మహింపరిచే విధానం కాదు. దేవుని పని భూమి మీద జరిగిస్తే దేవుని మహింపరిచినట్ట. ఏంటి ఆయన పని? దేవుని పని. దేవునికి సంబంధించిన ఏ పనైనా, అది చిన్నదైనా, ఇక్కడికి వచ్చారు రాగానే అక్కడ వాన వస్తుంది, ఇక్కడికి రాగానే చిమ్మేస్తున్నారు కొంతమంది, ఇక్కడికి రాగానే వస్తువులన్నీ ఒక పక్కన దొరుకుతున్నారు. ఎవరి పని? వాళ్ళ ఇంట్లో పనా? కాదు. దేవుని పని. ఇదిగో ఈ పనులు చేయడానికి, దేవునికి సంబంధించినటువంటి పనులు చేయడానికి ఈ లోకంలోకి మనం పంపబడ్డాం. అది చెయ్యకుండా ఏ పనన్నా చేస్తాం, అంతేనా? ఏ పనైనా చేస్తాం. ఏ బాబు చర్చికి రాలేదని రాంబాబు అడిగాడు అనుకోండి, నీకు తెలుసు కదా పనులు ఒత్తిడి కాబట్టి రాలే. ఏ పనులు ఒత్తిడి ఉండాలి నీకు? ఉంటే దేవుని పనులు ఒత్తిడే ఉండాలి. అంటే నీ సొంత పనులు ఒత్తిడి ఇక్కడ పనికిరాదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళు మీరు ఆలోచించండి. నువ్వెవరో నీకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అర్థమైంది, ఎందుకు వచ్చావో అర్థమైపోయింది, మళ్ళా ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? అర్థం కాలేదని చెప్పడం మళ్ళీ మొదటి నుంచి చెప్తా, లేదైనా పర్లేదు. మాకు అర్థం కాలేదండి అని ఎవరైనా ఒక్కరి చేతులు వేస్తుంటే, ఇప్పుడు టైం ఎంత? 10:35. మళ్ళీ మొదటి నుంచి చెప్తా, గంటలో చెప్పేస్తా, 11:30 కల్లా వదిలేస్తా. అర్థం కాలేదా? అర్థమైంది. ఇప్పుడు అర్థమైతే దేవుని పనిలో ఉండాలా? అదన్నా ముట్టుకోండి. అర్థమైతే దేవుని పని చేయాలి. అదే మన ముందున్న కోరిక. దేవుని పని చేసి దేవుడున్న మన లోకానికి వెళ్ళిపోవాలి. మన పౌరస్థితి ఇక్కడ కాదు, మన పౌరస్థితి, మన ఆధార్ కార్డు అడ్రస్ ఎక్కడ? పరలోకం. ఆ లోకంకి వెళ్ళాలంటే ఈ లోకంలోనే ఆ లోకానికి చెందినటువంటి పనులను ఎక్కడే చేయాలి మనం. అందుకనే సోదరులు, దేవుని యొక్క పనులు అంటూ నిజంగా ఇందాక కూడా మేము ఒక 3 బాప్తిసాలు ఇచ్చాం. అంటే దాని అర్థం ఏంటి? దేవుని పని చేస్తేనే 3 ఆత్మలు రక్షణలోకి
వచ్చే. అలాగే మీరు కూడా మీ టార్గెట్ పెట్టుకుని ఎంతమంది నీ మార్పులకి తీసుకొస్తారు. దేవుని పని నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చినటువంటి మన బ్రతుకులు అలా ముగించబడితేనే దేవుడు ఉన్నటువంటి ఆ లోకానికి వెళ్తాం ప్రేమ. ఎందుకంటే మనం ఆయన భాగము కాబట్టి ఆయన భాగం ఎప్పుడు ఆయన చేరాలి. ఆయన చేరాలంటే నీ ఇష్టం వచ్చినట్టు బతికితే కుదరతుందా అంటే కుదరదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారు ఆయన అంగీకరించబడ్డారన్న పదం రాయిస్తారు బైబిల్. సో మనం కూడా ఆ లోకానికి అంగీకరించబడేటటువంటి వారంగా మనం ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఓ మనిషి నువ్వెవరో నీకు అర్థమైందా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తల్లి గర్భంలోకి నీకు అర్థమైందా? తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థమైందా? ఏం చేసి మరలా దేవుడు ఉన్నటువంటి లోకానికి మరణం అనేటటువంటి పేరుతో వెళ్ళాలో నీకు అర్థమైతే ఆ కార్యక్రమంలోనే మన జీవితం అంతా కొనసాగాలి. అలా లేదా మరొక లోకం ఉంటుంది, అది కూడా నిత్య లోకమే. దాన్ని మనం నిత్య నరకము అని అంటాం ప్రేమలో. కోటాను కోట్ల సంవత్సరాలు అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతాయో ఉండును. మరి ఆ లోకం కావాలా? ఆ లోకం కావాలంటే నువ్వే దైవ కార్యక్రమాల్లో దేంట్లో నువ్వు పాల్గొనాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆలోచించండి. మీరెవరో మీకు తెలియజెప్పాను, ఎక్కడ మధ్యలో అలా వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని బాధపడ్డాను, భయపడ్డాను కూడా. ఎందుకంటే విషయం మీకు చెప్పేస్తే నేను ఫ్రీ అయిపోతా. ఆ తర్వాత మీరు అలా బతకతారో లేదా అన్నది మీ ఇష్టానికి వదిలేస్తాం. మీరు అలా ఇది ఎంత వాస్తవమే అని కానీ మీరు నమ్మితే ఆ ప్రకారం జీవించడం మీ బాధ్యత. అందుకు సహకారిగా సోదరులు రాంబాబు మీకు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు తెలియజెప్పడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీ ఏమంటారు నాశనం విషయంలో మేము జవాబుదారీగా ఉండకుండా ఉండడానికి ఈ సంగతులన్నీ మీకు ముందు ఉంటాం. ఇంకా స్క్రీన్ ఉంటే ఇంకా మన కొన్ని ఇమేజెస్ అందులో మీకు చూపించిన వాళ్ళము దేవునికి సంబంధించిన మంచి పాట ఈ జీవితానికి సంబంధించి కూడా మీకు చూపించుంటాం. అయినా మాకు ఇప్పటి వరకు జరిగించిన ఈ కార్యక్రమాలను బట్టి ఎక్కడ మేము పొదువు లేకుండా సంపూర్తిగా మీకు అన్ని విషయాలు తెలియజేసి ఆ అంశానికి సంబంధించి మేము ఈ తరగతులను ముగించి మళ్ళా మా గ్రామానికి మా పట్టణానికి మేము వెళ్ళిపోతాం. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మీ మాటలు ఏందో నీ బిడ్డలు లక్ష్యం ఉంచడానికి నాన్న కొంత అసౌకర్యం మా జీవితాల్లో ఇప్పుడు తరగతుల్లో మాకు ఏర్పడినా కూడా ఎక్కడ ముగించుకోకుండా ఎక్కడ మేము వాటిని నాన్న ఇదిగో చేయకుండా నిర్లక్ష్యపరిచి వెళ్ళిపోతామేమో నా భయం ఉంది. కానీ నీ బిడ్డలకు చక్కటి సంపూర్ణమైనటువంటి వాక్యంతో వాళ్ళ హృదయాలు నింపాం. మేము ఎవరో వాళ్ళ సంగతుల గురించి వాళ్ళతో మాట్లాడాం. మన ఇదిగో ఆ వాక్యం విన్నటువంటి నీ బిడ్డలు తమ హృదయాలను వాక్యాలను పదిలిపరుచుకుని అలాగే ప్రవర్తించేటటువంటి భాగ్యాన్ని దయచేయండి. క్షేమంగా మమ్మల్ని మా గృహాలకు చేర్చమని ప్రాధాయపడుతూ మీ యొక్క ప్రాంతంలో మీ యొక్క కార్యక్రమాలు మీ యొక్క పనులు జరిగిస్తున్నటువంటి మా సోదరులు రాంబాబు గారిని మీరు జ్ఞాపకం ఉంది. ఆయన ఇచ్చినటువంటి వారి సహకారాన్ని బట్టి ఇచ్చిన గర్భ ఫలాలైన పిల్లలను బట్టి నాన్న మిమ్మల్ని కొనియాడదు. ఇంకా ఆయన బిడ్డకు ఆయుష్ ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించి ఈ యొక్క కార్యక్రమాలు అనేకం చేసేటటువంటి భాగ్యాన్ని దయచేసి కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించని కొంచెం నామం తండ్రి. ఆమేన్.